ఫస్ట్ నా గురించి అయితే ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాను. సో నా పేరు మణితేజ తగరం. సో ఐ హ్యావ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నాకు ఫస్ట్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెంగళూరులో. నా కెరియర్ నేను 2018లో స్టార్ట్ చేశాను. ఫ్రమ్ దేర్ ఇప్పుడు ప్రజెంట్ 2024లో నా సొంత కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ నా కంపెనీ కూడా ఇన్స్టిట్యూట్ కాదు, నా కంపెనీ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఐటీ సర్వీసెస్ అనమాట. ఓకే, బట్ 1 year సరిపోదు అనమాట. సో ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ 3 to 4 years ఉంటేనే మా కంపెనీకి ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఆ గ్యాప్లో లైక్ తక్కువ ప్రైస్లో కోర్సెస్ చెప్తే బాగుంటుంది కదా అనే ఒక చిన్న థాట్ ఇది తీసుకొచ్చిందనమాట. సతీష్, యాక్చువల్లీ దిస్ పర్టికులర్ క్లాసెస్ అబౌట్ Telugu. If I say it in simple words, we are conducting this whole course in Telugu. If you are not comfortable with it, you may leave and you can call me directly. If you are trying to take a one-on-one session, I can explain in English over there. You got it? You understand? Yeah, cool. So that's it. సో మిగతా వాళ్ళందరికైతే తెలుగే కదా గైస్, ఎందుకంటే ఈ కోర్స్ మన తెలుగు వాళ్ళ కోసం నేను స్టార్ట్ చేసింది చెప్పడం. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక కంపెనీ ఉంది. అండ్ ఈ కంపెనీని లైక్ ఒక 1 or 2 years వరకే మేము క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతకి ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు ఇంటూ సర్వీసెస్. సో ISO సర్టిఫైడ్ యాజ్ ఆఫ్ నౌ అండ్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. యూ కెన్ ట్రస్ట్ అస్. ట్రస్ట్ కోసం మీరు లైక్ మేము ఆఫ్టర్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సెండ్ యూ లైక్ మా పాన్ కార్డ్, కంపెనీ పేరు మీద ఉండే పాన్ కార్డ్, అండ్ దాంతోపాటు we will send you like ISO certificate as well. అండ్ నా డీటెయిల్స్ విషయానికి వస్తే మీరు మణితేజ తగరం అని కొట్టారనుకోండి, నా డీటెయిల్స్ చాలా వస్తాయి మీకు యూట్యూబ్ లైక్ ఇంటర్నెట్లో. యూ కెన్ సీ ఆల్ ఆఫ్ థింగ్స్. ఇదంతా కూడా నా డేటా అని, ఇదంతా నేనే, ఫొటోస్లో ఉంది కూడా. అండ్ ఇఫ్ యూ గో టు లైక్ హ్యాకథాన్స్ ఫర్ యూ అండ్ మీరు రివ్యూస్, ప్రీవియస్ స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ అవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో జస్ట్ గో త్రూ దిస్ రివ్యూస్, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చెప్తాం మనం అనేది. సో ఇదనమాట, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సో ఈ కోర్స్లో మీ టైం అనేది మేము వేస్ట్ చేయకుండా చాలా ఈజీ వేలో, ఓకే, చాలా ఈజీ అండ్ సింపుల్గా, బయట ఇన్స్టిట్యూట్స్ మీ టైం వేస్ట్ చేస్తూ 6 months 1 year ఇలా సో చెప్తూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, ఈ ఒక్క టాపిక్ మీద 2 days క్లాస్ చెప్తారు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే ఏ ఇంటర్వ్యూలో మీకు దానికి సంబంధించిన ఒక్క క్వశ్చన్ కూడా రాదు. ఓకే, సో మనం ఇక్కడ ఏం చెప్తామంటే జస్ట్ వాట్ యూ రిక్వైర్డ్, అండ్ అది కూడా సింపుల్ ఒక హ్యాకర్ మైండ్ సెట్ తోటి నేర్పించడం జరుగుతుంది అనమాట. సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. ఓకే, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత మీ కాళ్ళ మీద మీరే నిలబడగలుగుతారు. నా దాకా రావాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఇక్కడ ఏ అటాక్ ఎలా చేయాలి అని ఒక బ్రీఫ్ నాలెడ్జ్ అనేది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. అదే మా పని ఇక్కడ చేయడం. సో ఐ విల్ స్టార్ట్ లైక్ వీటి మీద కెరియర్స్ ఇవంతా ఎంతవరకు ఉంటాయి. లైక్ ఇప్పుడు AI వల్ల ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కావచ్చు, డెవలపర్స్కి సంబంధించిన జాబ్స్. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ వాట్ వి కాల్ ఇట్ పైథాన్ కావచ్చు, ఈ జాబ్స్ అన్నీ పోతున్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టయితే ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంప్లీట్ పైథాన్ టీమ్ని తీసేసింది. రీజన్, ఆ టీం మొత్తాన్ని ఒక AI రిప్లేస్ చేసింది. ఆ AIని ప్రాపర్గా యూజ్ చేయడం కొంతమందిని తీసుకుంటారు, అంతే, డన్. సో డెవలప్మెంట్ అనే దానికి లైక్ స్కోప్ అనేది తగ్గిపోతుంది రోజు బై డే. సో మరి సైబర్ సెక్యూరిటీ విషయం ఏంటి? సైబర్ సెక్యూరిటీలో లైక్ ఈ AI అనేది రాలేదా అంటే ఎస్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఉంటుంది, బట్ ఎంత తెలుసా, జస్ట్ 1 or 2%. రీజన్ ఏంటంటే ఈ AI నుంచి ఫేస్ మాఫింగ్ అండ్ చాలా బ్యాడ్ పర్పస్కి కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ AIని కూడా మ్యానిపులేట్ అనేది చేయొచ్చు. వాట్ ఇఫ్ హ్యాకర్స్ ఒక AIని మ్యానిపులేట్ చేసి కంపెనీలో ఉన్న డేటాని దొంగతనం చేస్తే? సో అందుకే ఇక్కడ హ్యూమన్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దాని గురించి అని చెప్పేసి ఖచ్చితంగా మన 10 jobsలో మిగతా ఐ మీన్ లైక్ వేరే ఫీల్డ్స్లో, వేరే డొమైన్స్లో 10లో 8 పోతే మనకు మాత్రం ఓన్లీ 2 మాత్రమే పోతాయి జాబ్స్. రిమైనింగ్ అన్నీ కూడా సెక్యూర్గా ఉంటాయి.
అండ్ మీరు ఇది చూసారనుకోండి, ఓన్లీ 2025లో యూ కెన్ సర్చ్ సైబర్ సెక్యూరిటీ అన్ఫిల్డ్ జాబ్స్ ఇన్ 2025. జస్ట్ సర్చ్ ఇట్. మీరు ఒక నెంబర్ చూడగలుగుతారు, 3.5 మిలియన్ జాబ్స్. సో మరి ఇవి మన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. ఇన్ని రోజులు 3.5 ఉండదు, ఇట్ వాస్ ఇంక్రీజ్ టు 4.8 రైట్ నౌ, ఇన్ బిట్వీన్ ఉంది. సో మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లే ఈ జాబ్స్ అంటే చాలా సింపుల్. మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపింగ్లోకి తీసుకున్న తర్వాత మీరు చిన్న మిస్టేక్ చేసినా దాన్ని రీకరెక్ట్ చేయొచ్చు టెస్టింగ్ పంపించినప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. బట్ సైబర్ సెక్యూరిటీలో అలా ఉండదు. మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా ఆ కంపెనీకి చాలా పెద్ద లాస్ వస్తుంది. ఆ లాస్ వల్ల వాళ్ళకి లక్షలలో లాస్ రావచ్చు, కంపెనీ మూసేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకే, ఇలా స్టార్టప్స్లో చాలా వాటికి అయినాయి కూడా. సో అందుకే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. దే నీడ్ స్కిల్డ్ పీపుల్. మీకు డిగ్రీ ఉన్నా ఏమున్నా వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఇదన్నమాట. అండ్ ప్యాకేజ్ విషయానికి వస్తే యూ ఆల్రెడీ మే నో సమ్ పీపుల్, కొంతమందికి తెలిసే ఉంటుంది ఇది. ప్రపంచంలో హైయెస్ట్ పేయింగ్ శాలరీలో సైబర్ సెక్యూరిటీ సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, అండ్ ఇంక్రిమెంట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాజ్ అ బిగినర్గా 3.5 LPA వస్తుంది అనుకుందాం. ఒక 3 years ఒకే కంపెనీలో వర్క్ చేసి సైబర్ సెక్యూరిటీకి కంపెనీ షిఫ్ట్ అయినారంటే యూ కెన్ ఆస్క్ అప్ టు 200% హైక్. బికాస్ సైబర్ సెక్యూరిటీలో మీ ఎక్స్పీరియన్స్కి పే చేస్తారు, మీ వర్క్కి కాదు. సో విత్ 5 years ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 15 LPA to 20 LPA. విత్ 10 years యూ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్. లైక్ నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, అండ్ నా కోవర్కర్స్ ఎప్పుడైతే నేను కెరియర్ స్టార్ట్ చేశానో అప్పుడు. అండ్ ఈవెన్ నేను కూడా వాళ్ళతో సమానంగానే తీసుకున్నాను ప్యాకేజెస్. బట్ నా డ్రీమ్ ఒక కంపెనీ. సో దాట్స్ వై ఐ రిజైన్డ్ ఇన్ 2023. ఐ స్టార్ట్ ఒక కంపెనీలో పార్ట్ టైమర్గా చేస్తూ అక్కడ వచ్చే ప్రాజెక్ట్స్. ఐ వర్క్డ్ విత్ GHMC, ఐ వర్క్డ్ విత్ అడోబీ, ఈసైన్ ఆడిట్స్, ఇవన్నీ చేసేవాడిని. కార్వి అని APIs వచ్చేటివి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, స్లైస్ పేతో చేశాను, ఆంధ్ర బ్యాంక్తో చేశాను. ఇవన్నీ చాలా పెద్ద కంపెనీస్ అండ్ ఐ డిడ్ వెల్ విత్ దెమ్. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఇక్కడికి వచ్చి నేను చేశాను. అండ్ నేను నా కెరియర్ స్టార్ట్ చేసే దానికంటే ముందు మీలాగే చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, కోర్స్ తీసుకున్నాను. బట్ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఆల్మోస్ట్ 2 to 3 lakhs ఖర్చు పెట్టాను కోర్సెస్ నేర్చుకోవడం కోసం. ఎక్కడా కూడా వాళ్ళు నేర్పించింది ఏ కోర్స్ నాకు ఎక్కడ యూజ్ అవ్వాలి రియల్ టైంలో. సో ఇట్స్ ఆల్ లైక్ ఇక్కడ నేర్చుకున్న దానికి వాళ్ళు చెప్పిన దానికి నేను వెళ్ళి చేసేదానికి అసలు సంబంధమే ఉండేది కాదు అసలు. సో అప్పుడు ఐ వాజ్ స్టార్టెడ్ లైక్ ఓకే వాట్ ఈస్ వాట్, ఏది ఎప్పుడు చేయాలి. ఇప్పుడు మీలో చాలామందికి ఆల్రెడీ లైనెక్స్ యూజ్ చేయడం వచ్చే ఉంటుంది. సో మీలో చాలామంది ఆల్రెడీ దాన్ని యూజ్ చేయడం, టూల్స్ వాడడం కూడా చేస్తూ ఉంటారు. బట్ హ్యావ్ యూ ఎవర్ రియలైజ్డ్ ఆ టూల్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు? రియల్ టైంలో ఆ టూల్ని ఎక్కడ యూజ్ చేస్తారు? నో ఐడియా. ఎవరు మీకు చెప్పుండరు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, వాడు యూట్యూబ్లో చూపించిన టూల్ రేపు అసలు వర్కే కాదు. మీ దాంట్లో ట్రై చేస్తే ఏంటి అంటే మనం ఏమైనా మిస్టేక్ చేస్తున్నామని మనం అనుకుంటాం, బట్ ఇట్ వాస్ ఎడిటెడ్, లేదా ఇట్ వాస్ ఓల్డ్ టూల్, పాత టూల్ అయి ఉండొచ్చు, అది ఎప్పటో వీడియో అయి ఉండొచ్చు. సైబర్ సెక్యూరిటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక థింగ్ ఏంటంటే ఈరోజు పనిచేసిన టూల్ రేపు పని చేయకపోవచ్చు, ఈరోజు వర్క్ అయిన మెథడ్ రేపు పని చేయకపోవచ్చు. ఎవ్రీడే మీరు కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ ఉంది, మీరు డైలీ వెళ్తున్నారు, ఆ రూట్ అనేది క్లోజ్ అయింది, సో డ్యూ టు సమ్ యాక్సిడెంట్ అనుకుందాం. సో ఇప్పుడు మీకు వేరే రూట్సే తెలియదు, ఏం చేస్తారు? సో సైబర్ సెక్యూరిటీ కూడా అంతే అనమాట. ఒకే రూట్ అనేది ఉండదు ఇక్కడ, మల్టిపుల్ రూట్స్ ఉంటాయి ఒకే ప్లేస్కి వెళ్ళడానికి. అంటే మీరు ఒక సిస్టమ్ని హ్యాక్ చేయాలంటే ఒకే మెథడ్, నేను ఇప్పుడు ఒక మెథడ్ చూపించాను కదా అదే ఫాలో అవుతానంటే కాదు. ఎందుకంటే ఆ మెథడ్ అనేది కొన్ని రోజుల్లో క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో మీరు కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటి? వే ఆఫ్ థింకింగ్. అసలు మనం ఈ సైబర్ సెక్యూరిటీలో ఎలా సర్వైవ్ అవ్వాలి, వాట్ వీ హ్యావ్ టు లెర్న్, ఇదే నేర్చుకోవాలి. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ లైక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అసలు ఈ పర్టికులర్ కోర్స్లో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ గోనా బీ సింపుల్. అండ్ దాని తర్వాతకి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ యూ కెన్ జాయిన్. ఇఫ్ మీకు నచ్చలేదు అంటే యూ మే లీవ్. ఐ డోంట్ ఫోర్స్ యూ పీపుల్ టు జాయిన్. ఓకే, సో వీ విల్ స్టార్ట్ విత్ ఎథికల్ హ్యాకింగ్. సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్ అంటే సింపుల్, పర్మిషన్తో చేసేది ఎథికల్ హ్యాకింగ్. ఒక కంపెనీ ఆర్ ఒక సిస్టమ్, వాళ్ళ ఒక డివైస్ ఏదో ఒకటి, దాని ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని దాని మీద మనం అటాక్ చేసి దాని యాక్సెస్ అనేది తీసుకుంటే
దాన్ని మనం ఎథికల్ హ్యాకింగ్ అంటాం. ఒకవేళ ఆ పర్మిషన్ లేకుండా ఆ ఓనర్కి తెలియకుండా ఆ సిస్టమ్ని మనం క్రాక్ చేస్తే, ఆ డివైస్ని మనం క్రాక్ చేస్తే దాన్నే మనం హ్యాకింగ్ అని పిలుస్తాం. ఓకే, ఇదే డిఫరెన్స్ ఎథికల్ హ్యాకింగ్కి. సో ఒకటి పర్మిషన్తో చేస్తాం, ఒకటి వితౌట్ పర్మిషన్తో చేస్తాం. సో ఇది ఒకటే అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో డీప్. ఓకే, ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే 5 ఫేసెస్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అని పిలుస్తాం. అంటే మీరు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని మ్యాథ్స్ ప్రాబ్లం చేయడానికి మీకు ఒకటి ఫార్ములా అనేది అవసరం. ప్రతి ఒక్క హ్యాకర్కి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ కోర్స్ ఏదైతే ఎథికల్ హ్యాకింగ్ ఉందో ఇది మనం ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ ప్రాస్పెక్టివ్లో నేర్చుకుంటాం. అంటే హ్యాకర్ దగ్గర ఎలాంటి డేటా ఉండదు వాడు హ్యాక్ చేసేదానికంటే ముందు. సో ఆ డేటాని వాడు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అది ఎలా స్టార్ట్ చేస్తాడు, ఎక్కడ దొరుకుతుంది, ఆ స్టెప్స్ 1 by 1 ఎలా వెళ్తాడు అనేది మనం కంప్లీట్గా వాడి పర్స్పెక్టివ్లోనే నేర్చుకుంటాం. ఓకే, కంప్లీట్ యాక్సెస్ తీసుకోవడం ఎలా అనే వరకు. సో ఇది ఆ ఫార్ములానే అనమాట. ఈ ఫార్ములాలో ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక హ్యాకర్ రికానసెన్స్, స్కానింగ్, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్ అండ్ కవరింగ్ ట్రాక్స్. సో ఫస్ట్ వన్ రికానసెన్స్. ఈ రికానసెన్స్ అంటే ఏంటి అంటే ఓపెన్ సోర్స్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది ఒక ఓపెన్ సోర్స్, యాహూ అనేది, ఈ సెర్చ్ ఇంజన్స్ అన్నీ కూడా ఓపెన్ సోర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఈ ఓపెన్ సోర్సెస్ నుంచి డేటా అంటే వాడి టార్గెట్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తాడు కదా, దాన్ని మనం రికానసెన్స్ అని పిలుస్తాం. మళ్ళీ దీంట్లో సపరేట్ ఉంటాయండి. మీరు ఒకవేళ కోర్స్లో ఎన్రోల్ అయిన తర్వాత వీఆర్ ఏబుల్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, దీంట్లో మళ్ళీ మీకు 2 థింగ్స్ వస్తాయి, ప్యాసివ్ అండ్ యాక్టివ్ అని చెప్పేసి. అవంటే ఏంటి ఇదంతా మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ అయితే జస్ట్ రిమెంబర్, ఇక్కడ మనం కంపెనీకి సంబంధించిన డేటా అనేది ఇంటర్నెట్లో ఫ్రీ రిసోర్సెస్ ఏవైతే మనకి ఫ్రీగా దొరుకుతాయో అక్కడి నుంచి కలెక్ట్ చేస్తాం. అందులో లైక్ ఐపీ దొరకవచ్చు, మ్యాక్ దొరకవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక మన టార్గెట్కి సంబంధించిన డేటా అనేది మనకి ఎక్కడో కొంచెం దొరకవచ్చు. ఆ డేటాని యూజ్ చేసి మనం ఏం చేయబోతున్నాం, స్కానింగ్. అంటే ఇక్కడ మనం అవుటర్ సోర్స్లో వెతికాం డేటా మొత్తం కూడా. అంటే ఇప్పుడు అందులో దొరికిన ఏదో ఒక డేటాని యూజ్ చేసి ఇంటర్నల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇంటర్నల్ అంటే డైరెక్ట్గా వాళ్ళ మీద. సో ఈ సందర్భంలో స్కానింగ్లో మనకి బంచ్ ఆఫ్ డేటా దొరుకుతుంది. అలా ఇంటర్నల్గా కంపెనీకి సంబంధించిన డేటా ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ అది కంపెనీది అని చెప్పలేముగా, బట్ ఇక్కడ మాత్రం అది ఖచ్చితంగా కంపెనీదే అని మనం చెప్పగలం. నెక్స్ట్ గెయినింగ్ యాక్సెస్. ఈ గెయినింగ్ యాక్సెస్ అంటే ఏం లేదండి, ఇక్కడ దొరికిన డేటా ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏది యూస్ఫుల్ అనేది చూసుకొని దాంట్లో నుంచి ఒక్కసారి ఆ సిస్టంలోకి వెళ్తాం అన్నమాట. ఓకే, సిస్టంలోకి వెళ్ళాము అండ్ మనకి యాక్సెస్ వచ్చింది, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ రైట్ అవే. ఒక్కసారి మనకి ఒక సిస్టమ్ది యాక్సెస్ వచ్చిందంటే వెంటనే మీరు ఏం చేయలేరు అక్కడ. ఎందుకంటే దాంట్లో ఒక డిఫెండింగ్ టీం ఉంటుంది. సో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు ఏదో అన్నౌన్ ఐపీ మన దాంట్లోకి వచ్చింది అని. సో ఎప్పుడైనా మీ యాక్సెస్ అనేది కట్ చేయొచ్చు. సో ఈ మీన్ టైంలో మనకి యాక్సెస్ అయితే వచ్చింది, కానీ సో హ్యాకర్ ఏం చేస్తాడంటే ఈ టైంలో, ఈ స్పెసిఫిక్ టైంలో మనకి మళ్ళీ వచ్చిపోవడానికి ఒక మెయింటెనెన్స్ కావాలి. అంటే రావడానికి వెళ్ళడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదంతా చేయకుండా. సో ఇమీడియట్గా మనోడు ఒక పేలోడ్ అక్కడ క్రియేట్ చేయడము, ఒక మాల్వేర్ పెట్టడము, లేదంటే ఒక యూజర్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయడము. ఓకే, ఇలాంటివి చేస్తాడు. సో అదేలా యూజ్ అవుతుంది, మనోడు ఇప్పుడు ఇక్కడ నుంచి కనెక్షన్ కట్ అయినా కూడా నెక్స్ట్ టైం మనోడు క్రియేట్ చేసిన పేలోడ్ అదొక బ్యాక్ డోర్ క్రియేట్ చేస్తుంది. ఆ బ్యాక్ డోర్ త్రూ లోపలికి వచ్చేస్తాడు. మనోడికి కావాల్సిన డేటా మొత్తాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది, వాడికి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీలో ఉండిపోవచ్చు. సో మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు, మీ ఐపీ దొరికింది, ఆ ఐపీని యూజ్ చేసి మనం పట్టుకుందాము అని చెప్పేసి. సో ఇక్కడ కవరింగ్ ట్రాక్స్ అంటే ఏం లేదు, వాడికి సంబంధించిన డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి వాడు బయటకు వెళ్తాడు. సో దాట్ ఆ కంపెనీ వాళ్ళు అని ట్రాక్ చేయడానికి ఉండదు. మీకు సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఈ పర్టికులర్ థింగ్ ఐ విల్ షో యూ ఇన్ అ పెయింట్. సో ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇంకా చూడండి, రికానసెన్స్. నేను ఒక కంపెనీకి, ఒక ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అ హౌస్, ఇది ఒక ఇల్లు అనుకోండి. ఈ ఇంట్లో వాళ్ళ గురించి నేను డేటా అనేది బయట వాళ్ళ దగ్గర నుంచి కనుక్కున్నాను. ఓకే, అండ్ దెన్ నాకు తెలిసింది ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఇదంతా నాకు అర్థమైంది. సో మొత్తం డేటా అంతా నాకు దొరికేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, గెయినింగ్ యాక్సెస్లో ఏం చేస్తానంటే యాజ్ అ సర్వే రిపోర్టర్ ఆర్ సంథింగ్
కైండ్ నేను ఒక ఏమంటారు పీపుల్ సర్వేస్ ఉంటాయి కదా, అవి చేయడానికి వచ్చాను అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లోకి వెళ్తాను నేను. సో నన్ను రావద్దు అని చెప్పరు, కంపల్సరీ ఇంట్లోకి అయితే పిలుస్తారు, కూర్చోబెట్టి అందరి డీటెయిల్స్ నేను రాసుకుంటూ ఉంటాను. ఈ గ్యాప్లో నేను వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడి నుంచి లైక్ ఒక మనిషి లోపలికి రాగలిగే థింగ్స్ ఉన్నాయని చూస్తున్నా. సో ఇంతలో నాకు ఒక విండో కనిపించింది. ఈ విండో అనేది ఇప్పుడు నాకేమవుతుంది, బ్యాక్ డోర్ అవుతుంది. వాళ్ళు ఇంట్లో లేనప్పుడు మనం ఏం చేస్తాము, ఈ విండోలో నుంచి రావచ్చు అనమాట. సో దాన్నే మనం మెయింటైనింగ్ యాక్సెస్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే లైక్ ఒక ఏంటది డేటా కలెక్ట్ చేసే వాళ్ళగా లోపలికి వెళ్ళామో అది గెయినింగ్ యాక్సెస్ అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ డోర్ని చూసుకున్నాను కదా, ఇప్పుడు అది మెయింటైనింగ్ యాక్సెస్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు యాక్సెస్ వస్తుందో ఇందులో నుంచి, ఎవరి ఇంట్లో లేని టైంలో చూస్తా, వెళ్తా, ఇక్కడ ఉన్న బంగారం కావచ్చు, మనీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంతా తీసేసుకొని వెళ్ళిపోతా. సో ఇక్కడ దొంగకు నాకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అవ్వచ్చు, లేదంటే నాకు సంబంధించిన బ్రేస్లెట్ ఏదో ఒకటి నాకు సంబంధించిన థింగ్స్ అవ్వచ్చు, హెయిర్ శాంపుల్ అవ్వచ్చు, అవి పడిపోయినాయి అనుకోండి, వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఫింగర్ ప్రింట్స్ని పట్టుకొని నన్ను రివర్స్లో ట్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది, నేను దొరికే ఛాన్స్ ఉంటుంది చుట్టుపక్కల సీసీటీవీస్ ఇవన్నీ. బట్ ఇక్కడే మనకేముంది, క్లియరింగ్ ట్రాక్స్, కవరింగ్ ట్రాక్స్ అన్నా క్లియరింగ్ ట్రాక్స్ అన్నా సేమ్ అండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, లోపలికి వచ్చేటప్పుడు ప్రాపర్గా గ్లౌజెస్ వేసుకొని, ఫేస్ మాస్క్ వేసుకొని, ఎవరు గుర్తుపట్టకుండా, నాకు సంబంధించిన ఎలాంటి డేటా అనేది అక్కడ లేకుండా, ఓకే, చాలా డీటెయిల్గా మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడు వెళ్ళిపోయా. సో ఇప్పుడు ఆ దొంగలకి లైక్ ఆ పోలీసులకి నన్ను పట్టుకోవడం పాసిబుల్ అవ్వదు. సేమ్ ఇదే ప్రాసెస్ ఈ వెబ్సైట్లో లేదా సిస్టంలో ఆర్ ఏదైనా డివైస్లో పెట్టవచ్చు అనమాట. హ్యాకర్స్ కూడా ఇలానే చేస్తారు. సో దాట్ వాళ్ళు లోపలికి డేటా కలెక్ట్ చేస్తారు, లోపలికి వస్తారు, వాళ్ళకి కావాల్సిన డేటా తీసుకుంటారు, వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి సంబంధించిన డేటా అనేది క్లియర్ చేసి వెళ్తారు. సో దాట్ వాళ్ళు దొరకరు అనమాట, వాళ్ళకి కావాల్సిన డేటా తీసేసుకుంటారు. ఇది ప్రతి ఒక్క బ్లాక్ హ్యాట్ హ్యాకర్ యూజ్ చేసే ఫార్ములా. ఓకే, సో అందరికి అర్థమైందా అండి? అర్థమైతే థమ్స్అప్ ఇట్లా ఇవ్వండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి కూడా ఎస్ ఆర్ నో చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్లియర్? ఓకే ప్రియా, చెప్పు ప్రియా, ఏమైనా డౌట్ అన్నానా? ఓకే, థ్యాంక్ యూ. సో లెట్స్ డిగ్ ఇన్. ఓకే, అసలు ఈ టాపిక్స్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్, లైక్ ఈ రోజుదే అనుకుందాం మనం. ఓకే, డెమోనే ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. మీకు నేను జాబ్స్ రిలేటెడ్ చెప్పాను, దీంట్లో హైక్ ఎలా ఉంటుందో చెప్పాను. సో ఇదనమాట. నెక్స్ట్ ల్యాబ్ సెటప్. బట్ ఈ ల్యాబ్ సెటప్ అనేది విత్ ఇన్ నెక్స్ట్ క్లాస్లో మనం చేయమండి, ఎందుకంటే మనకి ల్యాబ్ అనేది సెకండ్ క్లాస్లోనే అవసరం రాదు. మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది, నెట్వర్క్ స్కానింగ్ దగ్గర మనకి ల్యాబ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కంప్లీట్లీ మనం ల్యాబ్ని యూజ్ చేస్తాం. ఆ ల్యాబ్ ఎలా ఉంటుంది అంటే ఐ విల్ షో యూ. ఓకే, VMware Workstation Pro మేమే ఇస్తామండి. ఇది ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ లైక్ 4000, బట్ మేము ఫ్రీగా ఎలా తీసుకోవాలి అనేది చెప్తాము. సో దీని లోపల మనం అటాక్ చేయడానికి ఒకటి, మళ్ళీ మనం అటాక్ చేయడానికి టార్గెట్స్ ఉండాలి కదా, ఆ టార్గెట్స్ని కూడా పెట్టుకుంటాం అనమాట దీంట్లో. సో ఇదంతా సెటప్ చేయడానికి మనకి అట్లీస్ట్ 1 క్లాస్ పడుతుంది, 1 కన్నా కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఇక్కడ చూడండి, మెటాస్ప్లాయిటబుల్ 2, బ్రోకెన్ వెబ్ అప్లికేషన్, విండోస్ సర్వర్, గరుడా, CIS, లైనెక్స్ ఇవన్నీ అవసరం లేదు మీకు కావాల్సింది కలీ లైనెక్స్, మెటాస్ప్లాయిటబుల్ 2, విండోస్ సర్వర్ 2012 ఇవి సరిపోతాయి. సో అవన్నీ కూడా మేము మీకు ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు క్లాస్ దానికే పోతుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఎల్స్, మనకి ల్యాబ్ సెటప్లో కంప్లీట్లీ అన్నీ మేమే చేస్తాం. మీరు ఏది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ 0 to end. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ బ్రౌజర్. మీలో చాలామందికి ఇది వినే ఉంటారు, ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో ఎక్కడో ఒక్కడ. దీనికి ఇంకో పేరు ఉంది, గూగుల్ డాకింగ్ అని పిలుస్తాం. ఓకేనా, గూగుల్ డాకింగ్. సో ఈ గూగుల్ డాకింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. గూగుల్ డాకింగ్ అంటే గూగుల్ మనకి నచ్చినట్టు ఎప్పుడూ వర్క్ చేయదు. ఓకేనా, దానికి నచ్చినట్టే డేటా ఇస్తుంది. మీరు ఏదైనా వెళ్ళి సెర్చ్ చేయండి గూగుల్లో, దానికి ఏదైతే ఇవ్వాలనిపిస్తుందో అదే ఇస్తుంది, దానికి ఏదైతే తొందరగా దొరుకుతుందో డేటా అదే ఇస్తుంది. బట్ అది ఎప్పుడు మనకి నచ్చినట్టుగా వర్క్ అస్సలు చేయదు. సో ఇప్పుడు దాన్ని మనకి నచ్చినట్టుగా వర్క్ చేపిస్తాం చూసారా, దాన్నే గూగుల్ డాకింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ ఒకటి చూపిస్తాను. సో మీరు రోజు గూగుల్ వాడుతూ ఉంటారు. సో హౌ మెనీ ఆఫ్ యూ నో, మీలో ఎంతమందికి తెలుసు ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అంటే? వెరీ ఫ్యూ. తెలిసిన చాలా తక్కువ మందికి తెలుసు అది. ఓకే, అసలు అది ఎందుకు క్రియేట్ చేస్తే ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనేది ఎందుకు ఉంది అనేది ఎవరికి తెలియదు దాని గురించి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఓకే, ఐ విల్ షో యూ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు నేను
గెట్ ఇన్ టు పీసీ అని చెప్పేసి జస్ట్ నార్మల్గా ఎప్పుడు సెర్చ్ చేసేటట్టే నేమ్ ఇచ్చేసి గూగుల్ సెర్చ్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వచ్చాయి. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇప్పుడు రీసెంట్గా మైక్రోసాఫ్ట్కి సంబంధించి కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే MICRO కదా, మైక్రోసాఫ్ట్కి MICRO వస్తుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, RN ఇది ఎలా కనిపిస్తుంది మీకు, మైక్రోసాఫ్ట్ లాగానే కనిపిస్తుంది. సో ఇలా చేసి పంపిస్తున్నారు అనమాట మెయిల్స్, మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. సో హ్యాకర్స్ ఇక్కడ కూడా మనకి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల, ఓ దగ్గర ఏ పెట్టడం వల్ల కూడా ఆ వెబ్సైట్ ఒరిజినల్ అనే అనుకుంటాం మనం, బట్ అదొక ఫేక్ వెబ్సైట్. అలాంటి దాంట్లోకి మీరు వెళ్ళారనుకోండి, మీకు సంబంధించిన డేటా అనేది స్టిల్ అక్కడ మీరు ఒక క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తానో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తానో ఆ డేటా అనేది లాస్ ఉంటుంది. సో అలాంటివి అవ్వకుండా గూగుల్ ఆలోచించి ఒక డిసిజన్ వచ్చిందనమాట. దాన్నే ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అంటాం. దీని పర్పస్ ఏంటి అంటే, నెక్స్ట్ టైం నుంచి మీరు ఏ వెబ్సైట్ అన్నా ఒరిజినల్ వెబ్సైట్ కావాలి, దాన్ని నేను ఓపెన్ చేయాలి అనుకుంటే జస్ట్ గివ్ ఇట్ అ నేమ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ మీద క్లిక్ చేయండి. ఇది డైరెక్ట్గా మీకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్ చూపించకుండా ఒరిజినల్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి పెడతారు మీకోసం. సో ఇదనమాట ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అనేది యూజ్ చేయడానికి. ఓకే, సి డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏదైతే ట్రస్టెడ్ ఉందో ఆ వెబ్సైట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ ఒక్కదానికోసమే మనం యూజ్ చేయం దీన్ని. గూగుల్ డాకింగ్లో మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు విప్రో అని సెర్చ్ చేస్తాను ఇక్కడ. ఓకే, విప్రో నార్మల్గా సెర్చ్ చేశాను ఇక్కడ. సో నాకు అంత చూడండి ఇక్కడ నార్మల్ ఏదేదో డేటా వస్తుంది. ఓకే, ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గూగుల్ని నాకు నచ్చినట్టుగా వర్క్ చేయించుకుంటాను. అది ఎలా, ఇన్ టైటిల్. మనం ఇప్పుడు ఇన్ టైటిల్ అని ఇచ్చాం కదా, అంటే ఎక్కడైతే టైటిల్ నేను ఇవ్వబోయేది ఉంటుందో అని అర్థం అనమాట. సో ఈ కొటేషన్స్లో నేను ఇప్పుడు విప్రో అని ఇస్తాను. సో క్లిక్ ఆన్ అంట. ఇప్పుడు చూడండి టైటిల్ అనేది మనకి విప్రో అని ఉంటేనే తీసుకొస్తుంది. టైటిల్లో విప్రో అని ఉంటేనే పట్టుకొస్తుంది, లేదంటే తీసుకురాదు ఇంకా. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ టైటిల్ కూడా వద్దు, ఈ URL ఉంది కదా దాంట్లో విప్రో అని ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఈ టైటిల్ తీసేసి URL అని పెడతా. ఈ నెంబర్ ఆఫ్ ఉంటాయండి. గూగుల్ డాకింగ్లో చాలా బాగా యూజ్ చేస్తాం దీన్ని. సారీ, బగ్ బౌంటీలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు URLలో ఉన్నాయి మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఓకే, ఇంకో ట్రై చేద్దాం. ఐ విల్ షో యూ. లైక్ నాకు ఈ విప్రోకి సంబంధించిన PDF ఫైల్స్ కావాలి, ఆ కంపెనీకి సంబంధించినవే కావాలి నాకు. ఓకే, సో ఫైల్ టైప్ :స్పేస్ అండ్ PDF ఎంటర్. వచ్చేసాయి చూడండి, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన PDFs. నాట్ ఓన్లీ దిస్, మీరు రెగ్యులర్ లైఫ్లో మీరు పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఓకే, పైథాన్ అండ్ PDF అనివ్వండి, లేదంటే పైథాన్ ప్రో కోర్స్ అనివ్వండి అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి ఇప్పుడు మనకి PDFs ఏదైతే పైథాన్కి సంబంధించిన కోర్స్ ఉంటుందో ఆ PDFs అనేటివి మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో లేదు ఇంకా రెగ్యులర్ లైఫ్లో నార్మల్గా దీన్ని ఎలా యూజ్ చేస్తాం, నేను సలారాని ఇచ్చాను. ఐ వాంట్ టు సీ ఎ మూవీ, బట్ ఆ మూవీ ఎక్కడుందో నాకు తెలియదు. సో సింపుల్గా నేను సలారాని ఇచ్చేసి, అంటే టైటిల్ ఎక్కడైతే సలారాని ఉంటుందో అది కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఫైల్ టైప్ అనేది నాకు మూవీ అయి ఉండాలి. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు చూడండి అది ఎక్కడెక్కడ అప్లోడ్ చేసిందో కంప్లీట్ డేటా అనేది మనకి చూపించేస్తుంది. ఇవన్నీ కూడా అది అప్లోడ్ చేయబడిన సైట్స్ ఇంత ఈజీగా వచ్చేస్తుంది. 1 minute అండి శ్రీకాంత్, నేను క్లాస్లో ఉన్నా. సో ఇదన్నమాట. సో ఇంకా మల్టిపుల్ వేస్ ఉంటాయండి, చాలా చాలా సెర్చ్ చేయొచ్చు మనం జస్ట్ ఈ పర్టికులర్ థింగ్స్ని యూజ్ చేసి. అవన్నీ వన్ ఆఫ్టర్ వన్ లైక్ మనం క్లాస్లో నేర్చుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ విత్ ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్. ఫ్రమ్ హియర్ ఆన్ మనకి రియల్ హ్యాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ నుంచి మనకి రియల్ హ్యాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫుట్ ప్రింటింగ్ అంటే వేరు, రికానసెన్స్ అంటే వేరు. ఓకే, ఈ రెండింటి మీనింగ్ ఏంటి, అసలు వీటిని ఎందుకు యూజ్ చేస్తారు అనేది ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఓకే, ఏం టూల్స్ వాడతారు, డేటా ఎలా గ్యాదర్ చేస్తారు, పీపుల్ సెర్చ్ అంటే ఏంటి, రివర్స్ ఇమేజ్ లుకప్ అంటే ఏంటి, ఓకే, అండ్ ఈమెయిల్ లుకప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం మనం ఇక్కడ ప్రాక్టికల్గా. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ స్కానింగ్. సో ఇదేంటంటే ఇక్కడ మీకు కనిపించే మూడు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగే, బట్ ఈ ఫుట్ ప్రింటింగ్ అండ్ రికానసెన్స్ అనేది స్టేజ్ 1, కొంచెం డెప్త్కి వెళ్తే స్టేజ్ 2 నెట్వర్క్ స్కానింగ్, ఎన్యూమరేషన్ అనేది స్టేజ్ 3. సో నెట్వర్క్ స్కానింగ్లో మనం Nmap టూల్ కావచ్చు, కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసి
ఆ టూల్స్ని టూల్స్ ఎవరైనా చెప్తారు, మీరు యూట్యూబ్లో కూడా టూల్స్ నేర్చుకోవచ్చు. బట్ దాని పర్పస్ అండ్ వచ్చే డేటాని మీరు ఎలా రికగ్నైజ్ చేయాలి, దాంట్లో మనకి యూస్ఫుల్ ఈ డేటా అనేది మీకు ఎలా తెలుస్తుంది అనేది మనం చాలా డీటెయిల్గా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ ఎన్యూమరేషన్లో మీకు కంప్లీట్లీ యూజర్ అకౌంట్స్ కానివ్వండి, యూజర్ నేమ్స్ కానివ్వండి, ఒక కంపెనీలో ఉన్న వాళ్ళని ఎలా కనుక్కోవాలి అండ్ వాళ్ళకున్న పర్మిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో అడ్మిన్స్ ఉంటారు, టీఎల్స్ అనుకోండి, లేదా మెంటోర్స్ అనుకోండి, మేనేజర్స్ అనుకోండి, హెచ్ఆర్స్. ఓకే, మీకు ఎవరి అకౌంట్ యాక్సెస్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో అది కూడా మనం ఇక్కడ చేయగలుగుతాం అన్నమాట, ప్రాక్టికల్గా నేర్చుకుంటాం విత్ ఎవ్రీ టూల్స్. నెక్స్ట్ వల్నరబిలిటీ అనాలిసిస్. సో ఈ వల్నరబిలిటీ అనాలిసిస్ అనేది విఏపిటి ఇక్కడ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ థియరిటికల్గా నేర్చుకుంటాం, బట్ ఇక్కడ అది ప్రాక్టికల్గా మారుతుంది. ఒకవేళ ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఇందులో చాలా వరకు అర్థం అవ్వదు మీకు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఓన్లీ వల్నరబిలిటీ అనాలిసిస్ మీదనే మీకు పర్టికులర్గా ల్యాక్స్ ఆఫ్ అని చేయొచ్చు జాబ్, అంటే చాలా పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి. ఓకే, ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ వాళ్ళకి ఆర్గనైజేషన్ మొత్తాన్ని వల్నరబిలిటీస్ అనలైజ్ చేసి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి అనే ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యూజ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ఓకే, సో అదనమాట ఇక్కడ. ఇది థియరీ అండి, బట్ ఇక్కడ మనకి ప్రాక్టికల్ అవుతుంది. సో బేసికలీ ఇది కూడా ప్రాక్టికల్గానే నేర్చుకుంటాం అప్కమింగ్ క్లాసెస్లో. నెక్స్ట్ సిస్టమ్ హ్యాకింగ్. ఈ పైన మనం ఏదైతే డేటా మొత్తం గ్యాదర్ చేస్తామో అదే డేటాని యూజ్ చేసి ఒక 4 to 5 వేస్లో, ఓకే 5 మెథడ్స్లో ఒక సిస్టమ్ని ఎలా హ్యాక్ చేయాలి అండ్ అది ఎందుకు అలా హ్యాక్ అవుతుంది, ఓకే ఇదే మెథడ్స్ని మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నాం అని చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. అండ్ నేను చేయడమే కాదు, మీతో చేపించడం కూడా జరుగుతుంది. ఓకే, ఇది కూడా ప్రాక్టికల్. సిస్టమ్ హ్యాకింగ్ ఏదైతే ఉందో అది కూడా ప్రాక్టికల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాల్వేర్ అనాలిసిస్. ఓకే, ఈ మాల్వేర్ అనాలిసిస్లో ఏం చేస్తాం మనం? సింపుల్ అండి, మీకు ఒకటే తెలుసు, వైరస్. సిస్టమ్కి వైరస్ వచ్చింది, అది వచ్చింది అని చెప్తారు కదా, అది మాల్వేర్స్లో ఒక పార్ట్. ఒక వైరసే కాకుండా వామ్ అని, టార్జన్ అని, రాన్సమ్వేర్ అని, ఇంకా బోలెడ్ అని ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, ఓకే ఒక మాల్వేర్ని ఎలా క్రియేట్ చేస్తారు అని ప్రాక్టికల్గా డీటెయిల్గా నేర్చుకుంటాం అన్నమాట. సో బేసికలీ ఏదైతే థియరీ మనం, అంటే ఈ సిస్టమ్ హ్యాకింగ్లో కంప్లీట్లీ ప్రాక్టికల్ కాదు, అట్లీస్ట్ ఒక 10 to 20% థియరీ ఉంటుంది. అండ్ ఆ 20% థియరీలో నుంచి మీకు ఇంటర్వ్యూలో అండ్ ఎవరైతే సిఈహెచ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నారో, ఈజీపీటీకి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో, ఎగ్జామ్స్కి అటెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నుంచి క్వశ్చన్ చాలా వస్తాయి. ఆ డేటానే నేను కవర్ చేశాను. నెక్స్ట్ స్నిఫింగ్. సో ఈ స్నిఫింగ్ అంటే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఏం లేదండి, సింపుల్. మీరు ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నారు అండ్ మీకు ఆ నెట్వర్క్ మధ్యలో మీరు టైప్ చేసే ప్రతిదీ ఒక వీక్ ప్రోటోకాల్ని యూజ్ చేసి సెర్చ్ చేస్తున్నారు అనుకోండి. నేను అదే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాను. సో మీరు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు అనే ప్రతి డీటెయిల్ నేను చూడగలను. దాన్ని మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటారు. దాన్ని గుడ్ పర్పస్గా చేస్తే స్నిఫింగ్ అని పిలుస్తారు సింపుల్గా. సో ఏం టూల్స్ ఉంటాయి, ఎలా వాడతాం, ఎలా చేస్తాం అనేది డీటెయిల్గా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్. సో సోషల్ ఇంజనీరింగ్ అంటే లైక్ మీరు అనుకున్న సోషల్ ఇంజనీరింగ్ కాదండి. సో సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ అయితే కాదు. ఆ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ అనేది దీంట్లో ఒక పార్ట్ అంతే. అది సోషల్ ఇంజనీరింగ్లో అది ఒక పార్ట్. అండ్ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎథికల్ హ్యాకింగ్లో ఒక పార్ట్. ఎథికల్ హ్యాకింగ్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక చిన్న లైక్ టాపిక్ అంతే. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ చాలా పెద్దది, వీ కాంట్ లెర్న్ ఎవ్రీథింగ్. సో మీరు దేని మీద అయితే ఫోకస్ చేయాలనుకుంటున్నారో దాని మీదనే ఫోకస్ చేయండి. అంటే అఫెన్సివ్, డిఫెన్సివ్ అని 2 టైప్స్ ఉంటాయి. డిఫెన్సివ్ సైడ్ వెళ్తే సాక్ అని, జిఆర్సీ అని, ఇన్వెస్టిగేషన్ అని ఇట్లాంటివి దొరుకుతాయి. ఒకవేళ అఫెన్సివ్ సైడ్కి వెళ్తే ఎథికల్ హ్యాకింగ్, విఏపిటి, బగ్ బౌంటీ ఇట్లా బోలెడ్ అని ఉంటాయి. సో శాలరీ విషయానికి వస్తే కంపేర్ టు డిఫెన్స్, అఫెన్స్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఈ సోషల్ ఇంజనీరింగ్లో మనం ఒక పర్సన్ని మ్యానిపులేట్ ఎలా చేస్తారు ఈ హ్యాకర్స్ అనేది నేర్చుకుంటాం. ఆ మెథడ్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చాలా డీటెయిల్గా నేర్చుకుంటాము. అండ్ దీంట్లో ఫిషింగ్ కూడా దీంట్లోనే వస్తుందండి. బట్ నేను ఫిషింగ్ అనేది సపరేట్ టాపిక్ చేసి చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో అది ఎక్కువ జరుగుతుంది కాబట్టి యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. సో దాంట్లో ప్రాపర్గా ఎలా అవుతుంది, మనం ఎలా చేయొచ్చు, వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా నేర్పిస్తాం. సో ఇదైతే థియరీ అండి ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అనేది. సో బట్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ డినల్ ఆఫ్ సర్వీస్. దీని 2 ఉంటాయి, డిఓఎస్ అండ్ డిడాస్ అంటాం. సో అవి 2 కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. సో ఇది ఏంటి అంటే రీసెంట్గా లైక్ సింపుల్ ఒక వెబ్సైట్ని ఒక 1 సెకండ్ డౌన్ చేయొచ్చు.
1 సెకండ్ కాదు, 1 మినిట్ కూడా చేయొచ్చు, 1 అవర్ చేయొచ్చు. ఓకే, దీనివల్ల కంపెనీకి ఏంటి లాస్? ఒక 5-10 మినిట్స్, ఒక 1 సెకండ్ కిందికి వెళ్ళిపోతే కంపెనీకి వచ్చే లాస్ ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఐ విల్ పుట్ ఇట్ ఇన్ సింపుల్ వే. రీసెంట్గా మార్క్ జుకర్బర్గ్ ఇండియాకి వచ్చాడు, మీ అందరు ఫేస్ చేసే ఉంటారు. ఇది అంబానీ కొడుకు పెళ్ళప్పుడు. సో ఆ రోజు ఇన్స్టాగ్రామ్ 3 మినిట్స్ ఆగిపోయింది. 3 మినిట్స్ సరిగ్గా వర్క్ అవ్వాల అంతే. దానివల్ల ఇన్స్టాగ్రామ్కి వచ్చిన లాస్ $300 మిలియన్. 3 మినిట్సే అది. ఒకసారి ఇమాజిన్, ఈ పర్టికులర్ సెకండ్లో అమెజాన్లో ఎన్ని సేల్స్ అయి ఉంటాయి, ఎంతమంది పేమెంట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ ఒక్క సెకండ్ ఆపగలిగారు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? ఆ సేల్స్ అన్నీ ఆగిపోతాయి. వాళ్ళకి లాస్ అనేది చాలా చూస్తారు ఆ 1 సెకండ్లో. సో చాలా డేంజర్ అనమాట. మీరు బగ్ బౌంటీ చేసేటప్పుడు కూడా కింద అవుట్ ఆఫ్ స్కోప్లో చాలా డీటెయిల్గా మెన్షన్ చేస్తారు, డిఓఎస్ చేయకండి అని. డీడాస్ ఆర్ డిఓఎస్ అటాక్స్ అనేటివి ఈ వెబ్సైట్ మీద చేయకండి, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్కోప్ అని చెప్పి. సో ఇది ఎలా చేయొచ్చు, ఎలా చేస్తారు హ్యాకర్స్ అనేది కూడా డీటెయిల్గా నేర్చుకుంటాం ప్రాక్టికల్గా. నెక్స్ట్ సెషన్ హైజాకింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో దీంట్లోనే మనకి కుకీ హైజాకింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక పర్టిక్యులర్ దాంట్లో లాగిన్ అవ్వాలి అంటే మీకు క్రెడెన్షియల్స్ కావాలి. అదే అండి, యూజర్ నేమ్, పాస్వర్డ్. అవి రెండు లేకుండా సెషన్ ఐడి అని ఒకటి ఉంటుంది. అది కనుక మనం దొరకపట్టామనుకోండి, సింపుల్గా మీరు అదొక్కటి యూజ్ చేసి డైరెక్ట్గా లాగిన్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా మనం ప్రాక్టికల్గా చేస్తాం, మీరు చేస్తారు, నేను చేసి చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఫైర్వాల్స్ అండ్ హనీపోట్స్. ఇది థియరీ అండి. ఫైర్వాల్స్ అండ్ హనీపోట్స్లో ఏంటి అంటే, ఫైర్వాల్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటికి ఉండే రూల్స్ ఏంటి, హనీపోట్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఏ కంపెనీస్ అఫోర్డ్ చేయగలవు, అసలు దీని పర్పస్ ఏంటి అనేది చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం థియరిటికల్గానే. నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్క్స్. ఇందులో 3-వే హ్యాండ్షేక్ అంటే ఏంటి, అసలు వైర్లెస్ నెట్వర్క్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన వైఫైస్ని ఎలా హ్యాక్ చేయొచ్చు. ఓకే, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ వైర్లెస్ నెట్వర్క్స్కి సంబంధించిన అన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అన్న వైఫై హ్యాక్ చేసి చూపిస్తారా అని. ఎస్, చేసి చూపిస్తామండి, పక్కా చేసి చూపిస్తాం, యు నో నీడ్ టు వరీ. ఓకే, నెక్స్ట్ డీప్ వెబ్ యాక్సెస్. సో డోంట్ వరీ, అదేంటి డీప్ వెబ్ యాక్సెస్ ఇల్లీగల్ కదా అంటే, లేదండి. ఇండియాలో డీప్ వెబ్ ఆర్ డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం కంప్లీట్లీ లీగల్. బట్ అందులో మీరు ఏదైనా పర్చేస్ చేసినా లేదా ఏమైనా సేల్ చేసినా అది ఇల్లీగల్ అవుతుంది. ఓకేనా? సో అది ఇల్లీగల్ కాబట్టి మనకి హ్యాకర్స్కి, మీరు రీసెంట్ టర్మ్స్లో వినుంటారు, ఒక కంపెనీకి సంబంధించిన డేటా లీక్ అయింది, 6 మిలియన్ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. ఎక్కడ లీక్ అయ్యాయి? నాకు ఎక్కడ కనిపించలేదు మన బ్రౌజర్లో. సో ఇంటర్నెట్ అనేది 2 పార్ట్స్గానే డివైడ్ అయింది. తెలియని వాళ్ళు 3 అంటారు, బట్ 2 పార్ట్సే డివైడ్ అయింది. ఒకటి సర్ఫేస్ వెబ్ అండ్ ఇంకొకటి డీప్ వెబ్. అండ్ కొంతమంది డార్క్ వెబ్ అంటారు, బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, డార్క్ వెబ్ అనేది మార్కెట్ ప్లేస్ అండి. డీప్ వెబ్లోనో అక్కడ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో క్రిమినల్స్ ఉన్నారు అంటే, ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఏరియాని ఇదంతా క్రిమినల్స్ ఏరియా అని చెప్పలేం కదా. హైదరాబాద్ సిటీ మొత్తంలో అక్కడక్కడ కూడా ఉండొచ్చు క్రిమినల్స్. అలానే డీప్ వెబ్లో ఈ డార్క్ వెబ్ అనేది ఏంటంటే మార్కెట్ ప్లేస్. అది అక్కడక్కడ సెటిల్ అయి ఉంటారు వాళ్ళు. ఓకే, సో ఇది 94% ఇంటర్నెట్ ఇదే. మనం ఏదైతే ఇన్ని రోజులు మీరు లైక్ ఇంటర్నెట్ అంటే తెలిసిన కాడ నుంచి, మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు యాక్సెస్ చేసిన ప్రతి ఒక్క వెబ్సైట్, ప్రతి ఒక్క అప్లికేషన్, ఇదంతా యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్ అన్నీ జస్ట్ 4% మాత్రమే. 4 to 10% అంటారు. వి విల్ స్టిక్ విత్ 5% ఆర్ 4%. సో దాన్ని సర్ఫేస్ వెబ్ అని పిలుస్తుంది. సో దీన్ని ఎలా సెక్యూర్గా యాక్సెస్ చేయాలి అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తారు హ్యాకర్స్. మీ ఆధార్ కార్డ్ డేటా కూడా ఉంటుందండి ఇందులో, మీ డేటా మీరే చూసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో అంత ఈజీ, చాలా ఈజీ ఉంటుందండి. సెక్యూర్గా యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీని నుంచి. సో అందుకే మనం యాడ్ చేస్తాం. అండ్ హ్యాకర్స్కి చాలా ఇంపార్టెంట్ డీప్ వెబ్ అనేది. సో ఇది కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటాం, సో డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ. సో మీకు సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ నెట్వర్క్లో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ తేజ అని ఇచ్చారనుకోండి, అది నెట్వర్క్లో కూడా మనీ తేజ అని వెళ్తుంది అనుకోండి, హ్యాకర్స్ ఈజీగా దాన్ని చూడగలుగుతారు, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్. అలా వెళ్ళకూడదు కాబట్టి దాన్ని ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ అనే 2 టర్మ్స్ ఉంటాయి. ఆ రెండింటినే మనం క్రిప్టోగ్రఫీ అంటాం. అది ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, ఎలా డీక్రిప్ట్ చేయాలి, ఓకే, ఈ పర్టికులర్ టర్మ్స్ అన్నీ కూడా మనం డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ప్రాక్టికల్గా. లాస్ట్ బట్ ఇన్ లీస్ట్, ఫిషింగ్ అటాక్స్. సో ఈ ఫిషింగ్ అటాక్స్లో ఏంటి అంటే, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లైక్ రియల్ టైంలో హ్యాకర్స్ అంటే ఇప్పుడు మీ సిస్టమ్ ఓపెన్ చేసి మొబైల్ ఓపెన్ చేసి నార్మల్ టెక్స్ట్ ఓపెన్ చేసినా కూడా దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ మెసేజెస్.
మీరు 1,00,000 గెలుచుకున్నారు, మీరు 2,00,000 గెలుచుకున్నారు, ఈ లింక్ ఓపెన్ చేయండి అని చెప్పేసి. అవన్నిటిని కూడా మనం ఫిషింగ్ అటాక్స్ అని పిలుస్తాం. ఓకే, ఇందులో కేటగిరీస్ ఉంటాయండి, స్పేర్ ఫిషింగ్ అని, ఫిషింగ్ అని. సో మనం సోషల్ ఇంజనీరింగ్లోనే డీటెయిల్గా నేర్చుకుంటాం. సో డోంట్ వరీ, ఇక్కడికి వచ్చేసరికి మీకు కంప్లీట్ ఐడియా ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఆ టూల్స్ని ఎలా వాడాలి, ఈ ఫేక్ వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, అండ్ మీ క్రెడెన్షియల్స్ని ఈజీగా ఎలా దొంగతనం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూస్తాం. ఎలాంటి టూల్స్ వాడతారు, ఆ టూల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఓకే, మీరు వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు, మీ ఫ్యామిలీస్ని ఎలా మోటివేట్ చేయొచ్చు, ఇలాంటివి ఓపెన్ చేయకండి అని చెప్పి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఈ కోర్స్ వింటున్నారు, లేదా యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తున్నారు, అండ్ ఆర్టికల్స్ చదువుతున్నారు, న్యూస్ చూస్తున్నారు. సో మీకు తెలుస్తుంది, ఓకే సైబర్ అటాక్స్ అవుతున్నాయి, మనం ఈ లింక్స్ ఓపెన్ చేయొద్దు అని. బట్ వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? వాళ్ళకి తెలుస్తుందా ఇది ఓపెన్ చేయకూడదు అని? తెలీదు. వాళ్ళు ఓపెన్ చేశారా, ల్యాక్స్లో లాస్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాం. సో డీటెయిల్గా ఈ ఫిషింగ్ అటాక్ అనేది మిమ్మల్ని మీరు ఎలా సెక్యూర్ చేసుకోవాలో కూడా ఇక్కడ చాలా డీటెయిల్గా నేర్పిస్తాం. సో దీని తర్వాతకి మోస్ట్లీ మీరు ఈ కోర్సెస్, ఈ జాబ్స్ అన్నిటికీ ఎలిజిబుల్. ఓకే, బట్ ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ తోటి మీరు ఈ జాబ్ చేయగలరా అంటే నా ఆన్సర్ అయితే నో. ఓకే, ఎందుకంటే ఈ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయిపోయేసరికి యూ విల్ హ్యావ్ మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది హ్యాకింగ్లో, అసలు ఎలా జరుగుతాయి ఈ హ్యాకింగ్స్ అనేటివి అనేది. బట్ హియర్ కమ్స్ ద విఏపిటి. ఓకే, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. ఓకే, సో సింపుల్ అండి. పెన్ టెస్టింగ్ అన్నా, పెనట్రేషన్ టెస్టింగ్ అన్నా అన్నీ కూడా ఇదే. మీరు ఈ యొక్క విఏపిటి కవర్ చేశారనుకోండి, అఫెన్సివ్ సైడ్ ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ మీరు చేయొచ్చు, అన్ని జాబ్స్. ఓకే, సో ఇది కొంచెం బోరింగ్ ఉంటుంది, బికాస్ టూల్స్, వెబ్సైట్స్ రియల్ టైంలో చూపించాల్సి వస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు వర్క్ అవ్వవు. సో అందుకే ముందే చెప్తున్నాను, తిట్టుకోకండి దాని తర్వాత. సో బోరింగ్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది రెండే పార్ట్స్. ఒకటి OWASP టాప్ 10 అండ్ రెండోది రిపోర్ట్ రైటింగ్. ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ మీకు తెలిస్తే యూ క్యాన్ సింప్లీ మేనేజ్ ఇట్. ఓకే, సో ఇందులో ఏమేమి టాపిక్స్, ఇది కూడా సేమ్ అండి, 5 phases ఆఫ్ విఏపిటి ఉంటుంది. బట్ దానికి డిఫరెన్స్ ఏంటంటే అది ఇల్లీగల్గా చేసేది, ఇది లీగల్గా చేసేది. సో ఇక్కడ మనకి యాక్సెస్ అది ఉండదు, అండ్ మెయింటైనింగ్ యాక్సెస్కి ఇట్లా ఉండదు. వల్నరబిలిటీ అనాలిసిస్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ రిపోర్టింగ్, ఈ మూడు చేంజ్ అవుతాయి అన్నమాట. ఏం లేదు, వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే మనం దాని మీద కండక్ట్ చేసే టెస్టింగ్. ఆ తర్వాతకి మనకి అవి వర్క్ అవుతున్నాయా లేవా అంటే, ఇప్పుడు బంచ్ ఆఫ్ చూసాం మనం, బట్ దాంట్లో ప్రాపర్గా ఏది వర్క్ అవుతుంది, దేనివల్ల నిజంగా థ్రెట్ ఉంది అనేది చెక్ చేసేది ఎక్స్ప్లాయిటేషన్. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం డీటెయిల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి కంపెనీకి ప్రొవైడ్ చేసేది రిపోర్టింగ్ వల్నరబిలిటీస్. సో ఇది విత్ పర్మిషన్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇందులో ఏమేమి నేర్చుకుంటాం, ఇంట్రడక్షన్ టు విఏపిటి, అండ్ కోర్స్ స్టార్ట్ అయినప్పుడు ఆబ్వియస్గా చెప్తాను దీని డీటెయిల్గా. అండ్ సేమ్ ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఇన్స్టాలేషన్స్ అవసరం ఉంటుంది, సో అవి చేస్తాం. మనకి ల్యాబ్ సెటప్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది ఎథికల్ హ్యాకింగ్లోనే, సో నో నీడ్ టు వరీ. నెక్స్ట్ ఓన్స్ అండ్ టూల్స్, డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి దీనికి. ఆ టూల్స్ అన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి, అవి ఎలా వర్క్ అవుతాయి, లైనక్స్ యూజ్ చేసి మనం చేస్తామన్నమాట ప్రాక్టికల్గా. నెట్వర్క్ అండ్ వెబ్సైట్ అనాలిసిస్. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఇక్కడే మనం బర్బ్సూట్, జాప్ అండ్ నెసెస్ లాంటి టూల్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది నేర్చుకుంటాం ప్రాపర్గా. ఓకే, సో నెక్స్ట్ పాస్వర్డ్ క్రాకింగ్ టెక్నిక్స్. ఇది థియరీ అండి, బట్ మేము శాంపుల్స్కి చూపిస్తాం ఎలా ఉంటుంది, ఎలా క్రాక్ అవుతాయి అని చెప్పేసి, బట్ ఇది థియరీ. సో మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ ఐ పుట్ ఇట్ సింపుల్, బూట్ ఫోర్స్ అటాక్ అని, ఒక రైన్బో టేబుల్ అటాక్ అని, అండ్ ఇంకా చాలా ఉంటాయి, సడన్గా నోట్కి రావట్లేదు, బట్ దర్ విల్ బీ అ లాట్. సో అవన్నీ ఏంటి అవి అనేది మనం నేర్చుకోవచ్చు. డిక్షనరీ అటాక్, ఇవన్నీ 1 by 1, షోల్డర్ సర్ఫింగ్ అని చెప్పేసి ఇవన్నీ నేర్చుకుంటాం ఇక్కడ, మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ డేటాబేస్ హ్యాకింగ్, ఇది మళ్ళీ ప్రాక్టికల్, ఒక డేటాబేస్ని ఎలా హ్యాక్ చేయొచ్చు అనేది నేర్పిస్తాను ఈ పర్టికులర్ పొజిషన్లో. నెక్స్ట్ నెట్వర్క్ హ్యాకింగ్ టెక్నిక్స్. సో మెటాస్ప్లాయిట్ అనే ఒక టూల్ ఉంటుంది మన దగ్గర, ఆ టూల్ని ఎలా యూజ్ చేయొచ్చు మల్టిపుల్ వేస్కి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అండ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, ఇది ఆల్రెడీ మనం ఇక్కడ స్నిఫింగ్లో ఇక్కడ 2 ప్లేసెస్లో నేర్చుకుంటాం, బట్ ఆల్రెడీ ఇక్కడ నేర్చుకొని ఉంటాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తాము, బట్ ఈజీగా అర్థమైపోతుంది ఇంకా మీకు. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ క్యాండిడేట్, OWASP టాప్ 10. ఓకే, సో ఈ OWASP టాప్ 10 అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేంజ్ అవుతుంది. నేను వర్క్ చేసేటప్పుడు 2017 వర్క్ చేసాం మేము ఫస్ట్, ఆ తర్వాతకి 2021లో చేంజ్ అయింది, ప్రజెంట్ 2021 వాడుతున్నాము. 2026లో మళ్ళీ చేంజ్ అవుతుంది ఆబ్వియస్గా. సో ఈ OWASP అనే వాళ్ళ కంపెనీ అనేది నాన్ ప్రాఫిటబుల్ కంపెనీ, వాళ్ళు ఎలాంటి మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయరు, ఇది ఒక ఆర్గనైజేషన్, అండ్ వాళ్ళు ఇదంతా ఫ్రీగానే చేస్తారు.
అండ్ జాప్ అనే టూల్ని డెవలప్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళే. సో ఈ ఓఎస్ టాప్ 10లో ఏమేమి అటాక్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ అవుతాయి, మనం ఎలా వాటిని అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మొత్తం కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్. సో ఇక్కడ నేర్చుకుంది ఉంటుంది కదా, వాటిని మనకు దొరికిన వోనబిలిటీస్ ఆర్ బగ్స్ వాట్ ఎవర్ ఇవన్నీ తీసుకొని మనం కంప్లీట్లీ ఒక రిపోర్ట్ ఎలా తయారు చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది కనుక మీకు అన్నీ వచ్చి ఒక్కటి రాకపోయినా యూ కాన్ డూ ద జాబ్ ప్రాపర్గా అంటిల్ మీకు అది ప్రాక్టీస్ అయ్యేంత వరకు చేయడానికి ఉండదు. అండ్ ప్రాక్టికల్స్ అంటే లైక్ ఇమీడియట్గా మనకి బగ్ బౌంటీ స్టార్ట్ అయిపోతుంది. కంప్లీట్లీ అక్కడ మీరు రియల్ టైం ప్రాక్టికల్సే చేస్తారు. హ్యాకర్ 1 అవ్వచ్చు, బగ్ రావడవచ్చు, అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేయించి మీతో డీటెయిల్ స్టెప్ బై స్టెప్ అంతా కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఇదన్నమాట. ఆఫ్టర్ దిస్ కోర్స్ మీరు ఈ పర్టికులర్ జాబ్స్కి అన్నిటికి కూడా ఎలిజిబుల్. నేను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంజనీర్గా చేశాను, అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్గా చేశాను యాజ్ అ బిగినర్, అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్గా చేశాను దాని తర్వాత, అండ్ సాక్ అనలిస్ట్గా చేశాను. మల్టిపుల్ చేశాను అనమాట నేనైతే. సో ఏంటి అంటే అన్నీ వేరు ఏమి ఉండవు, పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు సాక్ సైడ్ వెళ్తే ఏంటంటే కంటిన్యూస్గా సేమ్ టూల్స్ వాడతారు. ఓకే, విఓపిటీ సైడ్ వస్తే ఏంటి అంటే మల్టిపుల్ టూల్స్ వాడతారు అండ్ డిఫరెంట్ వేస్ వాడతారు. ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటాయి అటాక్స్ అనేటివి. సో డే బై డే మీరు ఆ అటాక్స్కి హ్యాబిచ్యుయేట్ అవ్వాలి. ఇది ఒక కంటిన్యూస్ లెర్నింగ్ అండి సైబర్ సెక్యూరిటీ అనేది. మీరు ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంది నేర్చుకునేది అనే ఉంటుంది. సో ఇదన్నమాట అండి మనం నేర్చుకోబోయేది. డస్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కోర్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. గైస్ అసలు ఏం అర్థం కాలేదా? యా ప్లీజ్ కిషోర్, గో ఆన్. చెప్పండి కిషోర్, హ్యాండ్ రేజ్ చేశారు, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, నేను 1 by 1 వెళ్తాను. అఫ్రోజ్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యా ఆబ్వియస్లీ లైక్ మన ఎథికల్ అంటే సైబర్ సెక్యూరిటీకి ఏదైతే అవసరం ఉంటుందో శివ గారు, వీఆర్ గోయింగ్ టు కవర్ దాట్. అండ్ లైనెక్స్ కూడా కవర్ చేస్తాము. అండ్ ఏదైతే మనకి ఇంపార్టెంటో అదే చెప్తాము. ఇప్పుడు బయట ఏం చేస్తారంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. సైబర్ సెక్యూరిటీ ఈజ్ అ డిఫరెంట్ డొమైన్ అండ్ నెట్వర్కింగ్ ఈజ్ అ డిఫరెంట్ డొమైన్. బట్ మనకి నెట్వర్క్ సెక్యూరిటీ అనేది కొంచెం అవసరం ఉంటుంది. సో దాని గురించి నెట్వర్కింగ్ అవసరం ఉంటుంది. సో బేసికలీ మీకు కావాల్సింది ఐపీ, మ్యాక్ అండ్ ప్రోటోకాల్స్. ఈ 3 అర్థమైనవి అనుకోండి, యూ క్యాన్ ఈజీలీ సర్వైవ్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ. మీకు వైర్ కలర్స్ ఎందుకు, స్విచ్ ఎందుకు, ఇదంతా అవసరం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏంటంటే మీరు బయటికి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు మీకు మీ టైం కొంచెం వేస్ట్ చేయాలి అండ్ దానికోసం ఏదో ఒకటి చూపించాలి కాబట్టి నెట్వర్కింగ్ నేర్చుకోండి అని చెప్తారు. సేమ్ గోస్ విత్ లైనెక్స్ మీరు గంట సేపు కూర్చుంటే వచ్చేస్తుందండి. దానికోసం మీరు 10,000 15,000 వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరైతే లైనెక్స్లో అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కోసం చూస్తారో వాళ్ళకి అవసరం ఉంటుంది, లైనెక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెడ్ హ్యాట్, లైనెక్స్ ఇలాంటివి నేర్చుకోవచ్చు వాళ్ళు. అండ్ బేసికలీ లైనెక్స్ అన్నీ సేమ్ అండి. సో మళ్ళీ మీరు కలీ లైనెక్స్ తోపు, ప్యారెట్ తోపు అనుకోకండి, అన్నీ సేమ్. ఏంటంటే ఎందుకు ఎవరైనా బిగినర్స్ కలీ లైనెక్స్ అండ్ ప్యారెట్తో స్టార్ట్ చేస్తారు అంటే చాలా సింపుల్. ఇందులో ప్రీ ఇన్స్టాల్ టూల్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఒక టూల్ వర్క్ అవ్వాలంటే దాని వెనకాల చాలా వర్క్ అవ్వాల్సి ఉంటుంది, చాలా మినీ టూల్స్ ఉంటాయి అండ్ చాలా రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో అందుకే మనం ఏం చేస్తామంటే కలీ లైనెక్స్ పెట్టడం వల్ల ఇందులో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ టూల్స్ కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. డేటాబేస్లోకి వెళ్తాం, తెచ్చేసుకుంటాం, అయిపోతుంది. అందుకు యూజ్ చేస్తారు, అందుకే కలీ లైనెక్స్ ఫేమస్. అంతే. బేసికలీ మీకు ఒకసారి ప్రొఫెషనల్ అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఉబంటు మోస్ట్లీ. కరెక్ట్, యూజర్ ఫ్రెండ్లీ టూల్. ఎస్, టూల్ కాదండి, అది ఓఎస్ అండి. యాక్చువల్లీ కలీ లైనెక్స్ అనేది ఇట్స్ అ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. డెబిన్ నుంచి వచ్చింది, like Windows. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ హ్యాపన్స్. భాస్కర్, ఎనీ డౌట్స్ అండి? గైస్ మీరు హెజిటేట్ అవ్వకండి, బికాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే యూ విల్ రేజ్ ద క్వశ్చన్స్, అదేంటంటే లైక్ మీరు నేర్చుకుంటున్నారు అనేదానికి ఒక సింబల్ అది.
వాళ్ళు అనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారా, వాళ్ళు ఇంటి పక్కన ఏమి ఉండరు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. వాట్ అబౌట్ దిస్ వైశాఖ్ అండి? వైశాఖ్ యా, స్నిఫింగ్, యూఆర్ గోయింగ్ టు టీచ్ యూ దాట్. సి గైస్, ఆ టూల్స్ గురించి పట్టించుకోకండి, ఓకే? బికాస్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్, నేను కూడా మీలానే టూల్స్ 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 అని తిరిగాను. బట్ ఆ టూల్స్ అసలు ఎక్కడ వాడాలి, ఎందుకు వాడుతున్నానో తెలియకుండా నేర్చుకున్నాను యాజ్ అ బిగినర్గా. అది చాలా పెద్ద మిస్టేక్ నేను చేశాను, దానివల్ల మంత్స్ వెయిట్ చేశాను నేను. థింగ్ ఏంటంటే, ఏ టూల్ ఎక్కడ వాడాలో కరెక్ట్ టైంకి వచ్చేస్తాయి మీకు ఎగ్జాక్ట్గా. అండ్ అది ఒక టూల్తోటే చెప్పం మేము, ఇంకా దానికి సంబంధించి ఎన్ని టూల్స్ ఉన్నాయనేది కూడా చెప్తాం. సో యూ క్యాన్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ హియర్. ఎవరికో డౌట్ ఉందని హ్యాండ్ రైజ్ చేశారు. హూస్ దాట్? వినయ్ చెప్పండి. హలో సార్, ఇంటర్న్షిప్ ఇంకా జాబ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? సి అండి, ఈ కోర్స్ మేము ఇచ్చేదే నార్మల్గా లైక్ బయట మార్కెట్లో ఈ 3 కోర్సెస్ మీరు నేర్చుకోవాలంటే 80,000-90,000కి తక్కువ రాదు. తక్కువ వస్తున్నాయి అంటే చెప్పండి, నేను ఫ్రీగా చెప్తాను మీకు ఇది, ఓకే? సో బేసికల్లీ మేము ఇచ్చేది చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఇది ఆల్రెడీ. మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవాలనుకుంటే 20,000, లేదు వన్ టైం పేమెంట్ చేస్తాను వితిన్ 4-5 డేస్లో అనుకుంటే ఇట్ విల్ కమ్ అండర్ 15,000. అది కూడా మేము 3 months మీతో కూర్చొని చెప్పాలి, చాలా తక్కువ ఛార్జ్ చేస్తున్నాం, ఓకే? అండ్ ఇంటర్న్షిప్ అండ్ ఏదైతే జాబ్ అంటున్నారో ఇదేంటంటే ఒక స్కామ్ అండి, ఓకే? మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. నేను చెప్తానండి, అవన్నీ చెప్తాను. ఈ కోర్సులో మీకు ఏమేమి వస్తాయి అన్నది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వేవ్ అని ఒక ప్రోగ్రామింగ్ ఉంటుందండి ఆన్లైన్లో, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 30,000 పే చేయండి, 1 year యాక్సెస్ వస్తుంది రికార్డింగ్స్కి. వెళ్ళండి, ప్లేస్మెంట్ గ్యారంటీ అంటారు. బట్ 3 months తర్వాత 4th monthలో పైథాన్ యాడ్ అవుతుంది. సో చెప్తాను కిషోర్, ఒక 2 minutes ప్లీజ్. సో అక్కడ ఏమవుతుందంటే పైథాన్లో ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేస్తేనే మీకు ప్లేస్మెంట్. బట్ బిలీవ్ మీ, మీరు ఎంత ప్రాపర్గా రాయండి, ఎవరి హెల్ప్ అన్నా తీసుకోండి, ఆ ఎగ్జామ్ మీరు అస్సలు క్లియర్ చేయలేరు అండ్ మీకు ప్లేస్మెంట్ కూడా రాదు. ఇది ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనేం చెప్తాను, ఇస్తాను ప్లేస్మెంట్ అని చెప్పేసి ఒక 4-5 మెంబర్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేపిస్తాను. ఇంతకుముందు చూపించాను కదా మైక్రోసాఫ్ట్ ఆర్ఎన్ పెట్టి, అలా చేపిస్తా. సో ఒక్కొక్క దాంట్లో లైక్ ఫస్ట్ దాంట్లో మీరు ఫస్ట్ రౌండ్లోనే పోయిందంటాను, సెకండ్ రౌండ్కి వెళ్ళారు బట్ అక్కడ పోయింది అని చెప్పుకుంటాం. అట్లా ఒక్కొక్క దాంట్లో బేసికలీ ఆ 5 roundsలో 5 interviews కొలాప్స్ అయిపోయినాయి మీకు, ఓకే? సో నౌ టెల్ మీ తప్పు అనుకుంటారా, నా తప్పు అనుకుంటారా? చెప్పండి వినయ్. నా తప్పు అనుకుంటారా, మీ తప్పు అనుకుంటారా ఇంటర్వ్యూస్ పోవడం? ఎగ్జామ్ మంచిగా రాకపోతే నా తప్పు అవుతుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ అదే బయట జరుగుతుంది నా స్ట్రాటజీ. సో ట్రై టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. అంటే ఇక్కడ మేము నేర్పించేది 100% మీకు లైఫ్లో యూజ్ అయ్యేదే నేర్పిస్తాము. మీరు ప్రాపర్గా నేర్చుకుంటే మాత్రం మీరు ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన అవసరం ఉండదు, మీ సొంతంగానే జాబ్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎవ్రీడే లైవ్ సెషన్ ఉంటుందండి. ఎవ్రీడే 7 to 8 మీకు లైవ్ సెషన్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది, ఓకే? Monday to Friday. సాటర్డే డౌట్ సెషన్. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా, అది క్లాస్లో మల్టిపుల్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి 5 to 10 minutes అంటే కష్టం కాబట్టి మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేసి అని అడగవచ్చు. లేదా అది ప్రాక్టికల్గా చెప్పాల్సింది అంటే సాటర్డే రోజు సపరేట్ ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేసి అన్న నాకు ఈరోజు సెషన్ కావాలి అంటే ఆ సాటర్డే రోజు మనం పెట్టుకొని ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాం. అండ్ అలా అని రెగ్యులర్ క్లాసెస్లో డౌట్లు అడగొద్దా అంటే అడగవచ్చు. ఇలానే ఉంటుంది డైలీ క్లాస్, ఓకే? మీరు అన్మ్యూట్ చేసేసి మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేదా ఒక పర్టికులర్ డౌట్ ఉన్నా మీరు అక్కడే అడగవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఓవర్ దే, ఓకే? అండ్ నెక్స్ట్ ఆ రోజు క్లాస్ అయిపోయిన వితిన్ 5 to 10 minutes ఏదైతే ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తున్నానో మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు, ఇదే రికార్డింగ్ మీకు వితిన్ 5 to 10 minutesలో మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ యాక్సెస్ 1 year ఇస్తాం. అండ్ కంప్లీట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐ విల్ షో యూ ద నోట్స్ యాజ్ వెల్. 156 pages ఏమో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ వర్క్స్ ఏమైనా ఇస్తారా? నేను చెప్తాను. మీరు లైవ్ ప్రాజెక్ట్సే చేస్తారని చెప్పాను కదా బగ్ బౌంటీలో. సో అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఈ కంప్లీట్ నోట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి మీకు, ఓకేనా? ఓవరాల్ 156 pages ఉంటాయి. ఎవ్రీ కమాండ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే? థియరిటికల్గా ఏదైతే ఇంటర్వ్యూలో అడుగుతారో అవి కూడా ఇందులో కవర్ చేసాము. సో బేసికలీ ఈ నోట్స్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 80% ప్రాక్టికల్సే ఉంటాయండి మన దాంట్లో, ఓకే? థియరీ చాలా తక్కువ. అండ్ ఏదైతే థియరీ ఉందో అది కూడా మీకు కంపల్సరీ యూస్ఫుల్ థియరీగా పెడతాం. అది అర్థం కాకపోతే మీకు టాపిక్ అర్థం కాదు, అదే ఉంచుతారు,
ఓకే. అండ్ నెక్స్ట్ మీకు 24/7 సపోర్ట్ ఉంటుంది. అంటే మరీ అర్ధరాత్రులు కాల్ చేయకండి. లైక్ మార్నింగ్ 8 to నైట్ 11 వరకు ఎప్పుడు చేసినా మీరు ప్రాక్టీస్ చేసే టైంలో వి విల్ గివ్ అ రెస్పాండ్, ప్రాపర్ రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ యూ విల్ హ్యావ్ VMware వర్క్ స్టేషన్ కావచ్చు, బర్బ్ సూట్ ప్రొఫెషనల్ కావచ్చు. సో బర్బ్ సూట్ ప్రొఫెషనల్ ఎంత ఉందండి ప్రైస్? ఐ థింక్ $449 $499 ఉంటుంది. సో దాన్ని నేను ఫ్రీగా ఎలా క్రాక్ చేసుకొని మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అనేది నేర్పిస్తాను. సో డన్. అండ్ దాంతోపాటు యూ విల్ గెట్ వాట్ ఎల్స్, మెంటర్షిప్. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అసలు రెజ్యూమ్ ఎలా ఉండాలి ఈ పర్టికులర్ డొమైన్కి, సైబర్ సెక్యూరిటీలో ఎక్కడి నుంచి ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. అండ్ ఒక 100 మెంబర్స్లో మీరు స్పెసిఫిక్గా అండ్ యూనిక్గా కనపడాలి రిక్రూటర్స్కి అంటే ఏం చేయాలి. అంటే లైక్ నాకున్న ఈ 8 years ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఆ మెంటర్షిప్లో చెప్పడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ మనకి 2 times ఉంటుందండి. సో బేసికలీ మీరు అసలు ఏం నేర్చుకుంటున్నారు అనేది నాకు అర్థం అవ్వడం కోసం మేము ఆ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. వన్స్ మీరు అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐ యూస్ టు నో లైక్ హౌ యు ఆర్, అంటే మీకు ఎలా అర్థమవుతుంది ఇదంతా అనేది. దెన్ యూ విల్ హ్యావ్ అ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గర ఒక్క నిమిషం శివ యూ కెన్ ఆస్క్ మీ లేటర్. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గర నుంచి దాచిపెట్టే ఒక నిజాన్ని నేను చెప్తాను. ఎందుకంటే నాది ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, నాది ఇన్స్టిట్యూట్ కాదు, నాది ఒక ఐటీ సర్వీస్ సొల్యూషన్స్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో సింపుల్. మా సర్టిఫికేట్ తోపు, మా సర్టిఫికేట్ తోటి మీకు పక్కా జాబ్ వస్తుంది. పెద్ద లై అండి అది. ISO సర్టిఫికేట్ ఉంటుందండి, అది ఎందుకు ఇస్తారంటే ఈ కంపెనీ కోర్స్ చెప్పడానికి వీళ్ళకి అర్హత ఉందా లేదా అనే దాని కోసం ఇస్తుంది. ఓకే, కరెక్ట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మాది ISO సర్టిఫైడ్, సో మేము ఇచ్చే సర్టిఫికేట్ చాలా వ్యాలిడ్. అదంతా సోదండి, నమ్మారా మోసపోతారు. థింగ్ ఏంటంటే మీరు కోర్స్ కంప్లీట్ చేశారు అనడానికి ప్రూఫ్ సరిపోతుంది అది. బట్ కంపెనీస్ చిన్న చిన్న స్టార్టప్స్ ఓకే యాక్సెప్ట్ చేస్తాయి, బట్ పెద్ద కంపెనీస్ అసలు పట్టించుకోవు. సో ఇది ఇప్పుడు నా కంపెనీ నుంచి ఇచ్చే సర్టిఫికేట్ కూడా అలాంటిదే. కాబట్టి నేను దాన్ని రీక్లెయిమ్ చేయడం కోసం CEH ఎగ్జామ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, ఈసీ కౌన్సిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 42,000 to 48,000. అండ్ ఒకవేళ మీ దగ్గర కూపన్స్ ఉండుంటే ఓకే, ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 35,000. ఆ సేమ్ ఎగ్జామ్ నా స్టూడెంట్స్కి నేను జస్ట్ 15,000కే రాపిస్తాను. అండ్ 90% పాస్ గ్యారంటీ థియరిటికల్. ఓకే, సో ఇదే ఎగ్జామ్ మీరు మీ సొంతంగా వెళ్ళి రాసుకుంటాను అనుకుంటే ఇట్ విల్ కాస్ట్ లైక్ 50-50 ఛాన్సెస్ పాస్ అవ్వడానికి. అదే మా నుంచి రాస్తే 90% పాస్ గ్యారంటీ ఇస్తాము. అండ్ 15,000లోనే మీకు కోర్స్ అయిపోతుంది. అలాగే చెన్నై చూసినట్టు కూడా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ చెన్నైలోనే ఉంటుందండి, అందుకు చెప్తున్నాను. ముందే చెప్పాలి కదా అంటారు కదా కొంతమంది. సో దాట్స్ ద రీజన్. సో ఇది నా సైడ్ నుంచి నేను చేసే ఛాన్స్, చిన్న హెల్ప్ అనమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీలో మీకు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే సర్టిఫికేట్స్ ఎక్కడ పనికిరావు. సైబర్ సెక్యూరిటీలో సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, CEH, EJPT, ISC స్క్వాడ్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అవి ఇంపార్టెంట్, అవి ఉంటేనే కంపెనీస్ రికగ్నైజ్ చేస్తాయి మిమ్మల్ని. సో అందుకు దీంతో పాటు ఒకటి ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఒక్కసారికి ఫ్రీగా ఎలా రాయొచ్చు అనేది కూడా చెప్తాను. సెకండ్ టైం నుంచి యూ హ్యావ్ టు పే. ఫస్ట్ టైం మాత్రమే ఫ్రీగా రాయగలుగుతారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రిక్ట్ ఎగ్జామ్, బిలీవ్ మీ. అండ్ మీరే రాయాలి. ఓకే, సో ఇవి మేము ఇచ్చే సర్టిఫికేట్కి రీప్లేస్ అనమాట, మా సైడ్ నుంచి మేము చేసే హెల్ప్. ఓకే, అండ్ ఒకవేళ మీకు డ్యూ టు సమ్ ఇష్యూస్, అంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, క్లాసెస్ సరిగ్గా వినలేదనుకోండి, ప్రాపర్గా అటెండ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ వితౌట్ పేయింగ్ ఎనీ రూపీ మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సగం విన్న తర్వాత జాయిన్ అవుతానన్నా కూడా నాకు ఏ ప్రాబ్లం ఉండదు, మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవ్వండి మాకు కంప్లీట్గా మేము ఇచ్చేది మా సైడ్ నుంచి. అండ్ ఫీజు విషయానికి మాట్లాడుకుంటే నార్మల్గా 30,000 అట్లా ఉంటుంది. ఫెస్టివల్ ఆఫర్లో మేము ఇప్పుడు 20,000కే ఈ కోర్స్ ఇస్తున్నాము. ఈ 20,000 ఎందుకు అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అండి. యూ విల్ హ్యావ్ అ 15 days ఆఫ్ టైం. మీరు ఇప్పుడు డిసైడ్ అవ్వచ్చు, యూ పీపుల్ క్యాన్ డిసైడ్ నా కోర్స్లో జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది. ఓకే, సో లైక్ 10,000 పే చేసేసి యూ కెన్ కంటిన్యూ. ఆఫ్టర్ 15 days మళ్ళీ మిగతా 10,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో లేదు ఐ వాంట్ టు పే వన్ టైం, నాకు ఏమైనా ఆఫర్ ఇవ్వండి అంటే అక్కడ వస్తుంది మన 15,000 రూపీస్ కోర్స్. ఓకే, మీకు స్టిల్ 5 days టైం ఉంటుంది.
ఇమీడియట్గా ఫస్ట్ 7,500 కట్టేసి వితిన్ 5 to 10 days లోపు మిగతా 7,500 అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి ఫీ స్ట్రక్చర్. ఇంత తక్కువలో మీకు హైదరాబాద్ కాదు ఇండియాలో కూడా రాదు. చెక్ చేయండి, కావాలంటే ట్రై చేయండి, వస్తే నాకు చెప్పండి, నేను కూడా తీసుకుంటా వెళ్ళి. ఓకే, అండ్ దాట్ టు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అక్కడ చెప్పే ప్రొఫెసర్స్ జస్ట్ థియరీ అంటే లైక్ బుక్ నాలెడ్జ్ ఉంటుంది. రియల్ టైంలో వర్క్ చేసి వచ్చి చెప్పేవాళ్ళు చాలా తక్కువ, అసలు ఉండరండి టు బి ఫ్రాంక్. ఇది నా సొంత కంపెనీ కాబట్టి నేను చెప్పుకుంటాను. ఓకే, దీన్ని ఎలానో ఒకలాగా రన్ చేయాలి కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. దాట్స్ ద రీజన్. సో శివ, యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. శివ, ఇప్పుడు మంచిగా రీసెంట్ గా ఇప్పుడు అన్ని ఏఐ టూల్స్ స్టార్ట్ అయినాయి కదా, Yeah. సో దాని వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ? ఆబ్వియస్లీ చేస్తామండి. ఇప్పుడు నేను ఇంతకుముందు గూగుల్ డాకింగ్ అని ఒకటి చెప్పాను, గుర్తుందా? సో ఈ గూగుల్ డాకింగ్కి నువ్వు మన సొంత బ్రెయిన్ యూజ్ చేసి ఎన్ని క్రియేట్ చేయగలం? అది మన ఓన్గా తయారు చేయొచ్చు గూగుల్ డాకింగ్కి సంబంధించినవి. సో అట్లా ఎన్ని క్రియేట్ చేయగలుగుతాం? మహా అయితే ఒక 100. అదే ఓ ChatGPT నీ ఐడియా దానికి చెప్పి నాకు ఇట్లా క్రియేట్ చేయంటే అదే నీ చేస్తుంది. 1000 మేబీ, 2000, 3000. సింపుల్ అండి. మనం చేసే వర్కే మన ప్రాస్పెక్టివ్ అనేది దాని ముందట పెడితే అది మన కోసం హెల్ప్ చేస్తుంది అంతే. అంతేగాని దానికి అది చేయలేదు టెక్నికల్గా. ఓకే, ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఈ వీక్నెస్ ఉంది, నేను ఈ అటాక్ చేయాలి అనే నాలెడ్జ్ అనేది దానికి ఉండదు. మనం చెప్తాం కాబట్టి దానికి చేయగలుగుతుంది. అర్థమైందండి? దాన్నే ఇప్పుడు స్టైల్గా ఏఐ విత్ సైబర్ సెక్యూరిటీ అంటున్నారు. అంతేం ఉండదు. అది మీరు రెగ్యులర్గా నార్మల్ లైఫ్లో ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారో సైబర్ సెక్యూరిటీలో కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ పేరు చెప్పి మళ్ళీ ఒక 10,000, 20,000 పెంచేస్తారు. బీ కేర్ఫుల్. సో ఎనీథింగ్ ఎల్స్? హరి, చందు, భాస్కర్, హూస్ దిస్? దివి and Joshant, Karan, Kishore. Any doubts guys? Priya, Puran, Shiva? It's clear sir. Okay guys, so I don't know how many of you are going to join in this course. నాకు ఎక్కువ మంది అయితే అవసరం లేదు. ఐ ఓన్లీ టేక్ 10 members, ఎందుకంటే ప్రాపర్గా అందరికి అర్థం అవ్వాలి ఈ కోర్స్ అనేది. 10 to 15 కన్నా ఎక్కువ తీసుకోను. ఆల్రెడీ మీకన్నా ముందు ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. పేమెంట్ కూడా అయిపోయింది. వన్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ యూకే అండ్ వన్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ యూఎస్ రైట్ నౌ. సో ట్రై టు రిజర్వ్ యువర్ సీట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే రేపటి నుంచి కంటిన్యూ అయిపోతాయి క్లాసెస్ డైలీ 7 PM. అండ్ ఐ విల్ క్రియేట్ అ గ్రూప్. ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తాము. అండ్ మీరు కావాలనుకుంటే యూ కమ్ అప్ విత్ అ ప్రాజెక్ట్. మీరు ఏదైనా ప్రాజెక్ట్ మీకు ఐడియా ఉండి అది ఆ గ్రూప్లో తీసుకొచ్చి యూ కెన్ ఫీల్ ఫ్రీ టు స్పీక్ దట్. ఆ ప్రాజెక్ట్ కోసం నేను హెల్ప్ చేయమన్నా చేస్తాను. సో ఇది మీకు జాబ్ పర్పస్ కావచ్చు, బగ్ బౌంటీ చేసేటప్పుడు కావచ్చు, చాలా యూజ్ అవుతుంది. అండ్ బగ్ బౌంటీలో రియల్ టైం మీదనే చేస్తారు. యూ కెన్ ఎర్న్ బౌంటీ యాజ్ వెల్ మీరు చేసే వాటికి. అండ్ ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తాను, చాలా చిన్నది, డోంట్ వరీ. జూన్లో అనుకుంటా ఒక స్టూడెంట్ వచ్చాడు. లైక్ తనకి ఒక డ్యూ టు హిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ హైయర్ స్టడీస్. సో ఇంటర్ ఆపేశాడు అండ్ హీ హ్యాడ్ 10 బఫెలోస్, వాటినే చూసుకుంటాడు. బట్ తనకి చాలా ఇంట్రెస్ట్ ఈ సైబర్ సెక్యూరిటీ అంటే. సో మన దగ్గర హ్యాకింగ్ నేర్చుకున్నాడు. అండ్ మనోడికి జస్ట్ సిస్టమ్ని ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి మాత్రమే తెలుసు, అంతకుమించి ఏం తెలియదు. నేను మినిమైజ్ చేయంటే మినిమైజ్ అని ఎక్కడుందని వెతికేవాడు. స్క్రీన్ ఇది మినిమైజ్ చేయమని చెప్తే వెతికేవాడు ఎక్కడుంది ఏంటి అది అని. సో అర్థం చేసుకోండి. అండ్ చాలా కష్టపడ్డాడు. బగ్ బౌంటీ అదన్నా నేర్చుకున్నాడు. టూ టైమ్స్ నేర్చుకున్నాడు, నాట్ వన్ అ సింగిల్ టైం, టూ టైమ్స్ నేర్చుకున్నాడు. అండ్ ఆగస్ట్లో తను యాపిల్లో $1,200 యొక్క బగ్ కనిపెట్టాడు. P3 తనకి యాపిల్ లైక్ 1,200 ఇచ్చింది, బౌంటీ కూడా వచ్చింది తనకి. సో మనోడికి సిస్టమ్ ఆన్ కూడా చేయడం కాదు, జస్ట్ ఆన్ ఆఫ్ మాత్రమే వచ్చు, ఇంకేం తెలియదు. అలాంటి వాడు చేశాడంటే ఇఫ్ మీరు జీరోతో ఉన్నా యూ క్యాన్ డూ ఇట్. మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉండి మీ మైండ్ ఇక్కడ పెట్టగలిగి నేను ప్రాక్టీస్ చేయగలను అనే నమ్మకం మీ మీద మీకుంటే జాయిన్ అయిపోండి, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నా 100% నేను ఇస్తాను. నేను ప్రతిదీ చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, మీరు రివ్యూస్కి ఇట్లా చూడండి, వెళ్ళి ప్రీవియస్ బ్యాచెస్ని కావాలంటే యాడ్ చేస్తాము, వాళ్ళందరినీ ఒక బ్యాచ్ చేసి మాట్లాడండి. ఓకే, మనకి 9 to 10 ఉంటుంది వాళ్ళ బ్యాచ్, మండే టు ఫ్రైడే.
మీకు ఎవరికైనా క్యూరియాసిటీ ఉండి నిజంగా ఎట్లా జరుగుతాయి క్లాసెస్, ఒక 10 క్లాసెస్ తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి, ఓకే ఇలానే చెప్తారా లేదంటే డల్ అయిపోతారా అనేది వచ్చి జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది ఎంత యాక్టివ్గా ఉంటారు. ఇలా సైలెంట్గా అస్సలు ఉండరే. ఓకే, లాస్ట్ బ్యాచ్ కాదు, ఆ లాస్ట్ బ్యాచ్లో 2 సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా నేర్చుకుంటారు మన దగ్గర. ద రీజన్ ఈజ్ సింపుల్, మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్లో కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటాయి. బట్ నేను చెప్పాను కదా అవ్వచ్చు ప్రియా, నో ఇష్యూస్. సో సింపుల్ అండి, ఇంటర్నల్గానే పుష్ చేసుకుంటారు. అంటే డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళనే పుష్ చేస్తారు వాటికి, మనలాంటి వాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్ ఇస్తారు. సార్ మీ అయ్యో పోయింది అది, ఒక్క నిమిషమా, లెట్ మీ సీ ఇట్ అగైన్. సార్ మరి రేపటి నుండి అంటే మీకు 1 వీక్ ఇలా, నో ప్రాబ్లం నాన్న. లైక్ నీకు 1 అవర్ సెషన్ ఉంటుంది అంతే, జస్ట్ 1 అవర్. నువ్వు లైక్ నిజంగా ఒక్కసారి ఆలోచించుకొని చెప్పు, నీకు నువ్వు యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఆల్ డే, ప్రతిరోజు చదువుతావు మొత్తం డే మొత్తం, ఎక్కడ టైం వేస్ట్ చేయవా, రీల్స్ ఏవి చూడవా. సో అట్లా ఒక 1 అవర్ నువ్వు స్పెండ్ చేస్తే నీకు పోయేది ఏముండదు. సో ట్రై టు ఇట్. ఒకవేళ నీకు ఇబ్బంది ఉందంటే ట్రై టు జాయిన్ ఇన్ నెక్స్ట్ బ్యాచ్. ప్రాబ్లీ లైక్ ఫీజ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అంతకుమించి ఏముండదు. ఎవ్రీథింగ్ విల్ బీ సేమ్. కిషోర్కి సేమ్ ప్రాబ్లం. ఓకే నో సార్, బట్ ఆ టెన్షన్ ఉంటే హార్డ్గా అస్సలు అవ్వదు నాన్న. నీకు రికార్డింగ్స్ వస్తాయి, ఆ రికార్డింగ్ 1 year యాక్సెస్ ఉంటుంది. అండ్ నేను చెప్పేది కూడా లైక్ ఏదో టీచర్ అండ్ సార్ లెక్క సారీ స్టూడెంట్స్ అండ్ టీచర్ లాగా కాదు, ఒక బ్రదర్ లాగా చెప్తాం. చాలా ఈజీ వేలో, చాలా ఈజీగా, ఎగ్జాంపుల్స్ కూడా చాలా బెటర్గా తీసుకుంటాం మీకు అర్థమయ్యేలాగా. సో డోంట్ వరీ. ఎందుకు మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడడానికి ఏమవుతుంది, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? చక్రవర్తి, బై యూజింగ్ దిస్ కోర్స్ వీ క్యాన్ షిఫ్ట్ ఐటీ. సారీ అండి, యాక్చువల్లీ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చు, ఐటీ నుంచి నాన్ ఐటీకి అవ్వడానికి రాదు. రాంగ్ టైప్ చేశారు. లేదండి, పైథాన్ హరి అవసరం ఉండదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మీరు ఒకవేళ ఒక కంపెనీ ఇంటర్నల్గా తీసుకొని పర్టికులర్ దానికి కావాలి టెస్టింగ్ అంటే అక్కడ మాత్రమే మీకు పర్టికులర్ ప్రోగ్రామింగ్ అవసరం ఉంటుంది. సో బేసికలీ మీరు ఆ ఇష్యూ అనేది ఎక్కడ ఫేస్ చేయరు. అండ్ మీకు ఒకవేళ ప్రోగ్రామింగ్ కావాలన్నా కూడా మోస్ట్లీ ఫర్దర్ ఒక 4-5 years తర్వాతే అలాంటి ఫీల్డ్లోకి మిమ్మల్ని తీసుకుంటారు. యాజ్ అ బిగినర్గా అస్సలు తీసుకోరు. అప్పుడు కూడా మీకు పైథాన్, పిహెచ్పి అండ్ ఎస్క్యూఎల్ ఈ 3 యూజ్ అవుతాయి ఎక్కువగా, ఇంకేది యూజ్ అవ్వదు. అండ్ ఎస్క్యూఎల్ ఇస్ వెరీ డెడ్లీ ఈజీ, సో డోంట్ వరీ. వేర్, ఆర్, ఇన్, ఆఫ్ గివే ఉంటాయి అందులో, సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎస్క్యూఎల్. పిహెచ్పి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. పైథాన్ కూడా ఈజీ అండి. పైథాన్ ఎక్కడ హార్డ్ అవుతుంది అంటే లూప్స్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ లూప్ అని ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అందులోనే తిప్పి ఆలోచించాలంటే కొంచెం తల పగిలిపోతుంది. సో ఎనీథింగ్ ఎల్స్? డస్ ఎనీబడి హ్యాస్ ఎనీ మోర్ డౌట్స్? సో నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఐ డోంట్ నో, ఐ కాంట్ సే ఇట్ యాక్చువల్లీ. సో మీకన్నా ముందు జాయిన్ అయిన బ్యాచ్ అయిపోయేంత వరకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టార్ట్ ఎ న్యూ బ్యాచ్. ఐ లవ్ ఫ్రీడమ్ అండి, నా ఫ్రీడమ్ నేను ఎప్పుడు పోగొట్టుకోను. ఓకే, నాకు మల్టీ టాస్కింగ్ కంపెనీస్ ఉన్నా లైక్ ఐ హ్యావ్ టు, నేను కంప్లీట్లీ ఫోకస్ ఆన్ లైక్ పొద్దున్నే లేవాలి, నాకు నచ్చింది చేయాలి, వండుకోవాలి, నేనే తినాలి, కొంచెం అలాంటిది అనమాట. నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. సో బేసికలీ 2 to 3 క్లాసెస్ అంతే, అంతకన్నా ఎక్కువ తీసుకోను క్లాసెస్. లాస్ట్ బ్యాచ్లో మన ఆంధ్రప్రదేశ్ మన అమ్మవారి టెంపుల్ ఉంది కదా, దానికి సంబంధించిన ఓనర్స్ ఉంటారు కదా, అంటే గవర్నమెంట్ చూసుకుంటుంది బట్ వాళ్ళ తాతలు కట్టించింది అది. సో వాళ్ళ ఓనర్ ఉంటాడు కదా, అతను నేర్చుకుంటున్నాడు మన దగ్గర. సో హూస్ దిస్? సో don't ask for darshanas, free darshanas and all, okay? So any doubts guys? Any more doubts? Sorry Bhaskar, next batch eppudu anedi nenu cheppalenu. I'm so sorry about it. Python course ku నేర్చుకోవచ్చా? I mean it will helpful. Yeah, it will helpful. I suggest Python అనేది like
మీకు సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ అమౌంట్ అనేది వేస్ట్ చేయకండి ఆన్ పైథాన్. ఓకే. 3,000 to 5,000 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అది మీరు ప్రొవైడ్ చేయగలుగుతారా అది కూడా? నో అండి, నేను ఇప్పుడు లైక్ ఒకటే థింగ్ అండి, ఇప్పుడు నేను ఇక్కడ కోర్స్ నేను చెప్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి డౌట్ ఉండదు లైక్ స్టూడెంట్స్కి నచ్చదు అని, బికాస్ ఐ నో వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్. ఇప్పుడు నేను వేరే పర్సన్ని హైర్ చేసుకొని వాడు సరిగ్గా చెప్పకపోయాడు అనుకోండి, నాకు పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. సో డోంట్ వాంట్ టు డూ దాట్ యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే స్మాల్ డౌట్, ఎందుకంటే అది ఇప్పుడు వచ్చే బేసిక్స్ అంతా ఆల్మోస్ట్ స్క్రిప్ట్ రన్ చేయాలన్నా. లేదండి, మీకు ఎక్కడ పైథాన్ స్క్రిప్ట్ రన్ చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ మీరు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని ఒకటి ఉంటుంది అటాక్. సో దాంట్లో మీరు యూజ్ చేసేది స్క్రిప్టింగ్ వాడతారు. స్క్రిప్ట్ అని రాసేసి దాంట్లో డాక్యుమెంట్ డాట్ కుకీస్ అని పెట్టేసి ఆ స్క్రిప్ట్ని క్లోజ్ చేసి ఇస్తారు. కొంచెం అడ్వాన్స్ దాన్నే అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సింపుల్ థింగ్స్ మీకు అంతా నేర్పిస్తామండి. యూ నో నీడ్ టు వరీ. ఎక్కడ కోడింగ్ కాదు. ఫ్యూచర్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రండి. అరే ఇది అన్నావు అదన్నావు ఏందిరా ఇది వచ్చింది అని చెప్పేసి నన్ను అడగండి. ఓకే, నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉంటా. ఓకే గైస్, ఐ హోప్ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను.